ఢిల్లీ నుంచి జీవీఆర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ ఆహ్, జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అవుతారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే శాస్త్రి గారు. ఈరోజు శనివారం రోజు స్వామివారి గురించి మాట్లాడుకుంటాం. స్వామివారిని తలుచుకుంటూ గోవింద నామాలు స్మరిస్తూ ఉండే రోజున స్వామివారికి ఇంత పెద్ద అపచారం జరిగింది ఇన్నేళ్ల పాటు అని మాట్లాడుకుంటూ ఉన్నాం. శాస్త్రి గారు నిన్న కూడా మీరు కొన్ని విషయాలు బయటపెట్టారు. అయోధ్యకి ఇచ్చిన లడ్డులు 1,00,000 లడ్డుల్లో కూడా ఇదే ఉంది అన్న విషయాన్ని చెప్పారు. ఎలా ఉంది ఢిల్లీ సర్కిల్స్లో, ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి శాస్త్రి గారు? ఢిల్లీ సర్కిల్స్ లో అంటే చాలా ఇది ఏంటంటే వింతగా ఉంది. మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎవరు అందరూ కూడా అదో రకంగా బ్లేమ్ గా చూస్తున్నారు. ఇదేంటి ఇంత పెద్ద తప్పిదం అయిందా, ఇంత పెద్ద తప్పు చేసాం ఏంటి? ఎందుకంటే అందరూ ప్రసాదాన్ని మీరు ప్రసాదం తీసుకెళ్లి అమిత్ షాకి ఇచ్చినా లేదా మోడీ గారికి ఇచ్చినా లేచి నుంచి తీసుకుంటారు. వాళ్ళ చాలా లేచి నుంచి తీసుకుంటారు, శ్రద్ధగా చేతితో తీసుకుంటారు, కాళ్ళకి చెప్పులు ఇప్పి తీసుకుంటారు. అది దానికంటూ ఒక స్థానం ఉంది ఈ సమాజంలో. ఈ హిందువులందరూ కూడా దానికి ఒక స్థానాన్ని కేటాయించారు. ప్రతి మనసులోనూ దానికి స్థానం ఉంది. తిరుపతి ప్రసాదం అని మీరు హిమాచల్లో చెప్పిన, జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ గవర్నర్ కూడా నేను ఇచ్చాను. కాశ్మీర్ గవర్నర్కి ఇచ్చినా కూడా ఆయన కూడా సినా సాబ్ కూడా ఎంత లేచి వెంటనే ఇచ్చేసి వాళ్ళకేంటంటే వాళ్ళందరికీ ఆయన కూడా ఇప్పుడు మొన్న ఆయన కూడా వెళ్ళొచ్చాడు జస్ట్ 1 వీక్ 10 days బ్యాక్. అంటే ఎంతో నిష్టగా చూస్తా ఉందండి. వాళ్ళని కాదు, మొత్తం హిందూ సమాజం, ప్రపంచం అంతా, ప్రతి ఒక్కరూ కూడా నేపాల్లో మనిషికి మీరు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా అది హిందూ దేశం. అది కూడా వాళ్ళందరూ అది మొత్తం హిందూ దేశం. అది మొత్తం వాళ్ళు కూడా ఎంతో ఇదిగా చూస్తారు. ఈవెన్ శ్రీలంకలో కూడా మీకు సింహలీలు కూడా చాలా గొప్పగా చూస్తారా. ఈవెన్ సింహలీలు కూడా మీరు శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఆయన వచ్చేవాడు మనకి, ఆయన వచ్చి వెళ్తూ ఉండేవాడు. అవును, ఎంత ఇదిగా ఉండేది. మనం సాంకేతికంగా ఎంత ముందున్నాం. అలాగే మనం శ్రీహరికోట నుంచి ఎన్ని రాకెట్లు ఇచ్చేస్తాం. ఆ రాకెట్ నమూనాని తీసుకొచ్చి స్వయంగా ఆ సంస్థ డైరెక్టర్లే స్వామివారి పాదాల దగ్గర పెట్టి, అంటే ఆయన మీద అంత నమ్మకంగా, అంటే ఆయన పరిధిలోనే ఉంది కాబట్టి శ్రీహరికోట కూడా అంత నమ్మకంగా. అది కాదమ్మా, నమ్మకం అన్ని అనవసరం. మాకు దేవదేవుడు, తల్లి తండ్రి అన్ని ఆయనే. అవును, మా దేవదేవుడు, తల్లి తండ్రి అన్ని ఆయనే. నాకైతే తల్లిదండ్రులు లేరు. ఆయనే తల్లిదండ్రులు నాకు. నేను ప్రతి 2-3 నెలలకి ఎందుకంటే మాకు అంత నిష్టగా ఉండే మనకి ఎంత ఎమోషనల్, అది ఎంత ఆ మాట డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. నేను ఎప్పుడు నాన్ వెజ్ ఎగ్ తినడం కానీ లేకపోతే ఏమైనా అవన్నీ తినడం కానీ మాకు తెలియదు. అలాంటిది ఈ ఆయిల్స్ వాడారు, చేశారు. దేవుడికి నైవేద్యంగా వచ్చింది, లడ్డూలోనే పెట్టేశారు. వచ్చిందంటే ఆ మాట ఎంత ఎమోషనల్ గా ఉంటుంది. నాకే కాదమ్మా, ప్రపంచం అంతా ఎంతమంది ఫీల్ అవుతున్నారో ఇది. ఎంతో మంది, చాలా మంది జైన్లు కమ్యూనిటీలో ఎంతో మంది నన్ను అనిల్ జైన్ అని ఒక బీజేపీ ఆయన అడిగారు. ఆయన చాలా నిష్ట, వాళ్ళు అస్సలు ఎంతో నిష్టగా ఉంటారు. ఏంటి ఇలా జరిగిందా, అది యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎంత తప్పు, ఇది తప్పు కాదమ్మా ఇది. అంటే వాళ్ళు 300 రూపాయలు వచ్చిందా, 400, అసలు మీరు ఎందుకు చేశారు? డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎందుకు క్రియేట్ చేయలేకపోయారు? తిరుమల డైరీ డెవలప్మెంట్ బోర్డు 2,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మీరు అసలు 2,000 కోట్ల రూపాయలు మీరు అడగక్కర్లా, ప్రపంచానికి చెప్తే వాళ్ళు అన్నీ పంపించేస్తారు. అవును, అంతసేపు కూడా అక్కర్లా. మీరు డైరీ డెవలప్ దానికి 320 రూపాయలు, ట్యాంకర్లు, ట్రక్కులు. ఎవడు అడిగాడు మిమ్మల్ని? అంటే అసలు ఆలోచన కూడా లేదు. ఎక్కడో ఫతేపూరు, ఎక్కడో యూపీ, అక్కడి నుంచి కొన్నాం, ట్యాంకర్లు వస్తాయి, టెస్టులు చేస్తాం. టెస్టులు ఎవరు చేశారు? మీరు ఎప్పుడు పంపించారు బయటికి? రిపోర్ట్ కోసం మీ దగ్గర టెస్టులు చేశారో లేదో ఎవరికి తెలియదు, చేశారో కూడా తెలీదు. మీరు 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, వచ్చింది ఒక ట్యాంకర్ మీద అనుమానం ఉన్నప్పుడు మేము అది క్యాన్సిల్ చేసేసాము, అందులో శాంపిల్ మీరు తీసుకున్నారు అంటున్నారు. ఎవరిది ఇప్పుడు? అదేం ప్రభుత్వ జాగీరేం కాదు అది. ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన ఏమైనా పెద్ద రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఇది? ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ₹1 పెడుతుందా తిరుపతిలో? అది ఏమైనా జాగీరా? ఏమైనా కేంద్ర ప్రభుత్వం జాగీరా? అది రాష్ట్ర ప్రభుత్వం జాగీరు కాదు, కేంద్ర ప్రభుత్వం జాగీరు కాదు. కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వదు. మీరు ₹1 ఉన్నప్పుడు మీరు ఆ హిందూ సంస్థ మీద మీకేంటి?
మేము చేసాం, మేము గుళ్ళు కట్టాం. మీరు గుళ్ళు కట్టడం ఏంటి? మీరు గుళ్ళు కట్టడం ఏంటి? మీరు ఏమైనా మీ సొంత డబ్బులు కట్టి కట్టారా, లేదా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు పెట్టి కట్టారా? తిరుపతి డబ్బు పెట్టి తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలు అంటే మీరు ఇంజనీరింగ్ వర్క్స్ టెండర్ పిలిచారా? అసలు ఎప్పుడు లేని ఇదేంటి ఇది? లెఫ్ట్ రైట్ అసలు అందులో చదువుకున్న నిష్ణాతులు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఎమినెన్సీ ఇన్ ద డిఫరెంట్ వాక్స్ ఆఫ్ ది సొసైటీ అంటే ఏమిటి? ఇవాళ పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవాళ పెద్ద నిష్ణాతులుగా ఎంతో అవార్డులు వచ్చిన వాళ్ళు, అవును 60-70 ఏళ్ల వాళ్ళని పెట్టి చేయమంటారు. ఎందుకు చేయమంటారంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన అంతా దైవత్వం ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం దైవత్వంతో కూడుకుని ఉంటుందని. వీళ్ళకి అలా కాదు కదా. బోర్డు మెంబర్ అంటే, నేను బోర్డు మెంబర్ నాతో పాటు వచ్చాడు ఢిల్లీ నుంచి. వచ్చాను ఏమన్నాడు తెలుసా? ఆగే శాస్త్రి గారు నాకేం అవసరం లేదు, ఆగా నేను దిగుతాను, కారు వస్తుంది తీసుకెళ్తారు, వాళ్ళు వస్తారు. అది మాకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. దానికి నువ్వు బోర్డు మెంబర్గా ఉండక్కర్లేదు. బోర్డు మెంబర్ అంటే అక్కడ స్థిరంగా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి. ఆ 2 ఏళ్ళు ఆ 2 ఏళ్ళు అతను అక్కడ స్థిరంగా అక్కడ ఉండాలి, అన్ని రోజులు అక్కడ ఉండాలి. అసలు ఈ వీళ్ళు బయటికి రావడం ఏంటి? పూజారులు బయటికి వెళ్ళి కళ్యాణాలు అవన్నీ జరిపించవలసిన అవసరంలే. భగవంతుడు అనేవాడు ఆయన కావాలంటే ఈ దేశాన్ని కొనగలడమ్మా. ఆయన కావాలంటే మా దగ్గర ఉన్న సంపద అంతా ఆయనదే. ఆయనకి ఎంతమంది డివోటీస్, ఎంతమంది, మనం అందరం భక్తులం కదా. ఆయన లేకపోతే మనం లేం కదా. ఇవాళ పోతే రేపు రెండో రోజు ఆయన కోసం ప్రాణాన్ని ఇచ్చేస్తాం. ఖచ్చితంగా అండి. అయితే మొత్తం హిందూ సమాజం లేదంటే స్వామిని నమ్మేవారి సమాజం అంతా స్పందిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు ఏ పీఠాధిపతి, ఒక రంగరాజన్ గారు, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు, ఇలాంటి ఇష్యూ ఏది జరిగినా, విపత్తులు జరిగినా, మంచైనా చెడైనా ఆయన స్పందిస్తూ ఉంటారే, ఆ బాధ్యత ఎందుకు మిగతా వాళ్ళు తీసుకోరు? ఈరోజు వారి కోసం ఎంతెంత చోట్ల, ఎన్నెన్ని ఆలయాల చోట్ల వాళ్ళకి విరాళంగా భూదానాలు ఏ విధంగా సాగుతున్నాయి? వారికి ఇచ్చిన గెస్ట్ హౌస్లు ఏంటి, వాళ్ళ కార్యక్రమాలు నడుపుకోవడానికి ఇస్తున్న ఇదేంటి? ఎందుకు వీరెవరూ స్పందించలేదంటారు శాస్త్రి గారు? ఇప్పుడు ఏం చెప్తామా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, అసలే ఇది ఏంటంటే ఇది చాలా నిన్న కూడా మీరు అడిగారు ఈ విషయం. నేను అడిగాను, కానీ ఇదేంటంటే నాకు ఇదేంటంటే ఒక దారుణంగా ఉంది. ఇది డైజెస్ట్ చేసుకోలేని వ్యవహారంగా తయారైంది. మనసుకి అది తీసుకోలేకపోతున్నాం. ఆ మనసుకి మీరు చెప్పండి, మీరు తీసుకోగలరా చెప్పండి? ఇది ఇంపాసిబుల్ అండి నిజంగా. ఆ 2 రోజుల నుంచి అంటే ఆయన్ని కొలిసే వాళ్ళకి ఎంత పెయిన్గా ఉందంటే, మీకే అందరికీ ప్రజలందరిలోనూ మనసుల్లోనూ ఎలా ఉందంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ బాధను ఎవరు ఎలా అందుకే నేను వాళ్ళకి చెప్పినానంటే, సంప్రోక్షణ చేయాలి. మీరు సంప్రోక్షణ చేయండి, పూర్తిగా గుడి సంప్రోక్షణ చేయండి. దీనికంటే SOPలు పెట్టండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. IAS ఎవరు అసలు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు తీసుకొచ్చారు కదా. ఎలిజిబిలిటీ కూడా లేకుండా ఆయన్ని IDF డిఫెన్స్ సర్వీసెస్ లో చేసి అతన్ని స్పెషల్ గా తీసుకొచ్చారే. అతను తప్పితే అవదన్నట్టు అన్ని ఏళ్ళు ఉంచారే. దేనికి ఇది? అసలు ఒక జేయు అలాగే, ఒక జేయు అపాయింట్మెంట్ లేదు. ఆయనే జేయు, ఆయనే ఈఓ, ఆయనే అడిషనల్ ఈఓ. ఇదేంటిది? అసలు ఆయన జేయు, ఆయన ఈఓ ఏంటి? అసలు చైర్మన్ అనేవాడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏంటి? మీరు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు చైర్మన్గా ఎలా చేస్తారు? మీరు చైర్మన్ అనేవాడు 2 ఏళ్ళు అక్కడ ఉండి తీరాలి. మెంబర్ అనేవాడు అక్కడ ఉండి తీరాలి. చైర్మన్ అనేవాడు 2 ఏళ్ళు అక్కడ ఉండి తీరాలి. ఈఓ అనేవాడు అక్కడే ఉండి తీరాలి. ఈఓ ఉండాలి, జేయు ఉండాలి, ఏయు ఉండాలి. ఇదండి, ఇంతమంది అధికారులు ఉంటేనే కదా అది. చాలా మీరు ప్రొటెక్ట్ చేయకపోతే మీరు సెట్లు వేస్తారా? తిరుపతి సెట్ వేస్తారా? తిరుపతి సెట్ ఎంత అపచారం అమ్మా! తిరుపతి సెట్ వేసుకుని దర్శనం చేస్తారా ఎవరన్నా? ఎంత అపచారం అది! ఇదేనా వినాయకుడా? గణపతిని వినాయకుడా తీసుకెళ్లి మనం పాండాలు వేసి ఇచ్చేయడానికి? వెంకటేశ్వర స్వామి కదా. వెంకటేశ్వర స్వామిని ఎవరైనా పాండాలు వేస్తారా? వెంకటేశ్వర స్వామికి ఎవరేమన్నారు? అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ఎందుకు బయటికి తీసుకెళ్ళాలి? ఆ 7 కొండలు కిందకి తీసుకెళ్ళడానికి అలా అది లేదు. ఆ 7 కొండల్లోనే ఉండాలి ఆయన. 7 కొండలు వాసి దేశం అంతా ఆయనదే. ప్రజలందరికీ హిందువులందరికీ ఎంత ఇదిగా ఉంది.
అంత అంత ఇంత నీచ స్థితికి వెళ్ళిపోయాం మనం. మన భక్తి మీద, మన దైవం మీద, మన ఆలోచన మీద, మన నమ్మకం మీద. మాకు నమ్మకం, విపరీతమైన నమ్మకమే కదా దైవభక్తి. అవును. నమ్మకమే కదా దైవభక్తి. ఆ నమ్మకం సడిలిపోతుంది. సడిలించే ఏర్పాటు ఇది. దేనికి ఇది? శాస్త్రి గారు నాన్ వెజ్ తినే వాళ్ళకి, అంటే ఎవరైనా సరే, ఈవెన్ మేమైనా నాన్ వెజ్ తినే ఎవరైనా శనివారం ఒక్కరోజు ఎంత పవిత్రంగా ఉంటారో, లేదు అంటే ఏదైనా ఒక కార్యక్రమం, దైవ కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఇల్లు కానీ, మనసు కానీ, మనిషి కానీ ఎంత శుద్ధిగా ఉంటారు నాన్ వెజ్ ముట్టుకోకుండా. అలాంటిది ఇక మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రోజు కనీసం ముట్టుకోని లాంటి వాళ్ళందరూ 2 రోజుల నుంచి జీవితంలో మేము ముట్టుకుని ఎరగమ్మా. మాకు జీవితంలో మేము ముట్టుకుని ఎరగం. మేము అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను. నేను అమెరికాలో ఉండి, నేను అమెరికాలో 3 ఏళ్ళు ఉన్నా, 4 ఏళ్ళు ఉన్నా, లేకపోతే నేను బయట ఎన్ని కంట్రీలు తిరిగాను. అన్ని కంట్రీలు తిరిగినా ఎప్పుడు అవన్నీ అవి ఉడకబెట్టుకుని, లేకపోతే ఇవి తిని, ఆ ఉప్మా వండుకుని అవి తిన్నాం. కానీ అసలు తినాం కదా. మా అంతా మేము బయట కూడా తినను. నేను బయట కూడా తినను. అదే అలాంటి వాళ్ళు అంతా ఎంత ఫీల్ అవుతారు ఇప్పుడు? ఎంత ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అవును, వాళ్ళు ఎంత మనసుకి ఇదవుతున్నారు. మనం బయటకు వచ్చి చాలా మంది బయట చెప్పుకోలేకపోతున్నారు. ఇది అలాంటి పరిస్థితి. ఇదేంటిదని మీకు ఒకటే చెప్తున్నాను. మీరు రూపాయి ఇవ్వరు, రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వదు. మీ అక్కర్లేని అధికార చలామణి ఏంటి? ఓ పక్కనేమో మీరే అది అటానమస్ బాడీ అని ఆయన చెబుతున్నాడు. నువ్వు అటానమస్ బాడీ, నేను మేము టెంపుల్ కట్టించాం కాశ్మీర్ లో. నువ్వు కూడా పోయా కట్టించడానికి. అది తిరుపతి అవ్వాలి. నీకు తిరుపతి ప్రాపర్ గా వచ్చి కూర్చోడానికి అది మీకు ఈవెన్ పట్టు వస్త్రాలు ఇవ్వాలన్నా కదా, అది మనకి స్పష్టంగా మొగుడు పెళ్ళం అయితేనే రావాలి. పట్టు వస్త్రాలు అనేది ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి లేదు. అవును, ఒక్కళ్ళు రావడానికి లేదు. మీకు పట్టు వస్త్రాలు అంటే మొగుడు పెళ్ళం వచ్చి తీరాల్సిందే. ఇదేంటి మీరు అసలు మీరు హిందూ మతం గురించి మాకు చెప్తారేంటి? మా అందరం మొత్తం శంకరాచార్యుల దగ్గర నుంచి అందరికీ విపరీతమైన, నిన్న పూరి శంకరాచార్యులతో మాట్లాడుతూ ఆయన చాలా నొచ్చుకుండిపోయాడు. ఆయన వారణాసిలో శంకరాచార్యులు నొచ్చుకుపోయారు. అందరూ కదా, జోషిమఠలో ఉన్న శంకరాచార్యులు కూడా నొచ్చుకుపోయాడు. అందరూ ఇప్పుడు శంకరాచార్యులు అందరూ వస్తా ఉన్నారు. మేము తిరుపతి వస్తామని చెప్పారు. తిరుపతిలో మేము చాలా పెద్ద చేస్తాం. ఇదేం కాదు, ఇది ఇలా ఇంత ఆషామాషిగా కాదు. ఇది ఆషామాషిగా ఏంటి? ఈ రకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేకుండా అసలు మీరు నందిని నైన్ ఎందుకు మార్చారు? దీంట్లో డబ్బులు L1 చూడడం ఏంటి? అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఏంటి? అంతమంది ఉద్యోగస్తులు ఏంటి? ఇది ఏమైనా ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ అనుకున్నారా? సర్వీస్ చేయడానికి వేల మంది, లక్షల మంది ఫ్రీగా ఉన్నారు. ఫ్రీగా చేస్తాం అనుకుంటున్నారు. ఆ కొండ మీద బతుకుతాం అనుకుంటున్నారు. ఒక రోజు బతికినా చాలు, ఒక 10 రోజులు బతికినా చాలు అనుకున్న మనుషులు ఉన్నారు. ఉద్యోగస్తులేంటి? వెంకటేశ్వర స్వామిని మోయడానికి మనుషులు ఉన్నారు. ఇంతమంది ఉద్యోగస్తుల వాళ్ళకేమో వాళ్ళకి బోనస్లు ఇస్తారా? ఇవి ఇస్తారా? ఇక్కడేమో ఆయనకేమో నెయ్యి దగ్గరకు వచ్చినప్పటికేమో ₹320 అని చెప్పి అంటారా? అవును శాస్త్రి గారు. ఇక రేటు విషయం కానివ్వండి, లేదంటే ఇంకొకటి ఇందులో అగరబత్తీలు తయారు చేయడం అండి. అగరబత్తులు తయారు చేయడం, స్వామివారికి వినియోగించిన పూజా ద్రవ్యాలు, స్వామివారికి ఉపయోగించిన పువ్వులన్నీ కూడా అది మట్టిలోనే కలిసిపోవాలి. అదే కరెక్ట్. దాన్ని విపరీతంగా అది వీళ్ళు రీసైక్లింగ్ చేసి అవి తీసుకెళ్లి శవాలు చేస్తారు. శవాల దగ్గర పెడతారు. ఇంకో చోట పెడతారు. ఆ అగరబత్తులు ఎక్కడ ఉపయోగిస్తారో ఎవరికి తెలుసు? ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో ఎవరికి తెలుసు? అవి అగరబత్తులు ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో ఎవరికి తెలుసు? అది రీసైక్లింగ్ ఏంటి? అవి మట్టిలోనే కలిసిపోవాలి. ఇవి సాంప్రదాయాలు కాదు, ఇవి శాస్త్రం. ఇది ఈ రకంగానే జరగాలి. మనం చనిపోయిన తర్వాత మన ఆ బోన్స్ తీసుకెళ్లి మన యొక్క అవశేషాలు తీసుకెళ్లి మనం గంగలో ఎందుకు కలుపుదాం? గంగలోనే ఎందుకు కలపాలి? సముద్రంలో కలపచ్చు కదా. సముద్రంలో ఎందుకు కలపం మనం? ఖచ్చితంగా అండి. ఆశీర్వాద్ అనే ఒక కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యి చేస్తున్న దీనివల్ల కోట్ల రూపాయల ఆదాయం, అలాగే కాంట్రాక్ట్స్ ద్వారా వస్తున్న కోట్ల రూపాయల ఆదాయం. గోవిందనామాలు లేవు ఏమండి, పాలు కూడా ఇవ్వట్లేదు. కనీసం పిల్లలకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి గతంలో పాలు ఇచ్చేవాళ్ళండి, అద్భుతంగా ఉండేది టేస్ట్. కనీసం ఆ పాలు ఇవ్వకపోగా ధర్మారెడ్డి గారిని ఒక సందర్భంలో మహాన్యూస్ రిపోర్టర్ అంటే అడిగితే కూడా దానికి ఆయన లేరు, అక్కడ వెళ్ళారు, ఇక్కడ వెళ్ళారు, వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే ఒక రకంగా
మహా న్యూస్ విషయంలో చాలా దౌర్జన్యంగానే వ్యవహరించారు ధర్మారెడ్డి గారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి మాత్రమే సమాధానాలు చెప్తారు. అది ఎవరిదైనా జాగీరా? అది ఎవరిదైనా జాగీర్ అనుకుంటున్నారా? అది భక్తులకు సంబంధించింది, దేవదేవతలకు సంబంధించింది. సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్తారు, ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో మీరే చూద్దరు. కానీ ఇదే ఇంతటితో ఆషామాషిగా ఏం వదిలేంది. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు తెలియదా ఇలా చేయాలి ఏంటనేది? ఇంత దారుణం ఇది. ఆయన ఒకటే చెప్తున్నాను, మా ఉత్సవ విగ్రహాలను బయటికి తీసుకురావడానికి వీల్లేదు, ఆ పండితులు బయటికి వెళ్ళి ఎక్కడ వేదాశీర్వచనాలు చేయడానికి వీల్లేదు. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామి ఆస్తి, ఆయనలో మీరు భాగం, ఆయనలోనే మీరు భాగం, ఆయనకి సంబంధించిన ఆయనకే చెందుతారు, ఆయనకే చెందాలి. ఏదైనా సరే ఆయనదే. పెళ్ళిళ్ళకి పెడాకులకి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఎవరిని ఆశీర్వదించాలి, ఎవరైనా సరే ఆయన కాళ్ళ మీదకి రావాల్సిందే, ఆయన దగ్గరికి రావాల్సిందే, ఆయన అక్కడ ఆశీర్వదించవలసిందే తప్పించి ఇంకెక్కడ ఆశీర్వదించడానికి ఈ పండితులకు కూడా వెళ్ళవలసిన ఆవశ్యకత లేదు. ఈ అగరబత్తుల దుకాణం అవసరం లేదు. మీరు 9 ప్రసాదాలు స్పష్టంగా 9 ప్రసాదాలమ్మా, 9 ప్రసాదాలు మీరు చేసి ఆయనకి నైవేద్యం పెట్టాలి. భక్తులు వచ్చిన వాళ్ళందరికీ పెట్టండి. ఆ మోతాదు కూడా పెంచండి. వాళ్ళకి ఇచ్చే వితరణ కూడా పెంచండి. అవి ఇచ్చే వితరణ తీరాలి. మీరు 1970, 75, 80 ఆ టైంలో ఎలా ఉందో అలాగే తీసుకురావాలి. తీసుకొచ్చి తీరాలి. తీసుకొస్తారు. మేమేం మిమ్మల్ని అడగట్లా, అలాగే చేసి తీరాలి. అదే ఆగమ శాస్త్రం. వైశాఖ ఆగమ శాస్త్రం ప్రకారం ఏ రకంగా ఆయనకి నైవేద్యాలు పెట్టాలో, అంత టైం తీసుకుని నైవేద్యం పెడతారో అంత టైం తీసుకోండి. ప్రజలు తక్కువ మంది చూసినా వచ్చి నష్టం లేదు. ప్రజలు ఇవాళ చూస్తారు, మళ్ళీ రేపు కూడా చూస్తారు. భక్తులుగా మేము ఇవాళ కావాలంటే రేపు వస్తాం, రేపు చూస్తాం, రేపు లైన్ లో ఉంటాం. కానీ నేను చెప్పేది ఏంటంటే, భక్తుల కోసం అని చెప్పి మీరు 9 నిమిషాలు కూడా ఉండదమ్మా ప్రసాదం ఇలా వచ్చేస్తారు. మంత్రం కూడా చదవరు. టైం కుదించేశారు. ఆ ప్రసాదాల టైం కుదించేశారు. ప్రసాదాల పరిమాణం కుదించేశారు, తగ్గించేశారు. అది మీకు అది 3 టైం టు టైం. మీరు పూరి జగన్నాథ్ టెంపుల్లో చూడండి, చల్లదు. ఇవేమి చల్లనివారు వాళ్ళు. పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇవేమి చల్లవు. అది ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా చల్లనివారు వాళ్ళు. పూరి టెంపుల్లో చల్లనివారు వాళ్ళు. రైట్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శాస్త్రి గారు. నిజంగా నేను ఇప్పటి వరకు మీతో అనేక డిబేట్లు మాట్లాడాను, కానీ దీని విషయంలో మీ ఫేస్లోనే అర్థమవుతుంది ఎంత భావోద్వేగంగా ఉన్నారు. ఈ విషయంలో ఎవరిని ప్రశ్నించాలి, ఏం చేయాలి. ఫస్ట్ ఇది నా సమస్యగా, ఇది నా పర్సనల్ సమస్యగా ఒక్కొక్కళ్ళు తీసుకోవడం వల్ల నిజంగా ఎంత ఒక గుండె బరువు ఎక్కి భారంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఈ విషయంలో. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన కుర్చీలో కూర్చొని ఎప్పుడో గతంలో వీడియోలు రిలీజ్ చేస్తూ మాట్లాడేవాళ్ళు, అదే కుర్చీలో కూర్చొని దీన్ని ఒక అంశంగా తీసుకొని ఇదేం జరగలేదు అని చెప్పి కొట్టేసిన తీరు ఏదైతే ఉందో దాని విషయంలో ఆయన ముందుకు రాలేనట్టుగానే కనబడుతుంది. మరి జరిగింది, మరి ఆయనకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఏమో తెలియదు, కానీ మొత్తంగా ఏమో చూద్దాం. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ అండి. అలాగే ఆనం వెంకటరమణారెడ్డి గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. అలాగే పబ్లిక్ కాల్స్ కూడా రెడీగా ఉన్నాయి, అనేక మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి గొంతులు, ఎలాంటి వాయిస్లు ఈరోజు ఈ విషయంలో వినబోతున్నామో చూద్దాం. వెంకటరమణారెడ్డి గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకటరమణారెడ్డి గారు. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన లిస్ట్ అంతా బయట పెట్టి ఎక్కడెక్కడ అసలు ఫస్ట్ దీన్ని ఏమంటారు వనస్పతి ఆయిల్, ఎందుకంటే ఇది వనస్పతి ఆయిల్ అని చెప్పడానికి అంటే అలాంటి ఆయిల్ ఒక కల్తీ ఉంది అనే ఆయిల్ అని చెప్పడానికి మాత్రమే టీటీడీలో ఆ ల్యాబ్ అనేది మాత్రం అంతవరకు పరిమితమైంది ఉంది. ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అసలు దీన్ని వేరే సందర్భంలో చెబుదాం అనుకున్నారు, లేదంటే ఈ రిపోర్ట్ ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా భారంగా దీన్ని ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో చెప్పారు. కానీ సందర్భం అనేది ఒకటి వచ్చింది కదా, నిన్న షర్మిల గారు కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని లైట్గా తీసుకున్నారు అని. నిజంగా ఏంటి ఆ జరిగిన క్రమం ఏంటి? అదే లైట్ గా తీసుకునేదంటే వాళ్ళకి షర్మిల గారికి కానీ జగన్ గాని మనకుండే కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ అంటా ఉందండి. ఓకే, వెంకటేశ్వర స్వామికి మనకి ఇప్పటి నుంచి కాదు, మన తాతల ముత్తాతల నుంచి వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఒక కనెక్షన్. అది ఎప్పుడు పోదు. అది ఇంకొక 100 జనరేషన్లు మన పిల్లకాయలకు కూడా ఉంటుంది.
ఆ కనెక్షన్. సో లైట్ గా తీసుకున్నారు అనేది స్టూపిడిటీ అంటాను నేను. ఎందుకంటే ఆమెకు తెలియదు కదా పాపం. ఆమె ఎప్పుడు కొండ మీద పోయింది కాదు, ఆమె ఎప్పుడు వేరే దీంట్లో ఉంది కాబట్టి అది ఆమె పర్సనల్ చాయిస్. మనం దాని మీద కమెంట్ చేయకూడదు, అది అవసరం కూడా లేదు. అది బయటకు పెట్టేస్తే ఇమ్మీడియట్ గా మనోభావాలు దెబ్బతింటాయి. ఎలా చేయాలి అసలు ఏ విధంగా అది పెట్టే ముందరే ఫస్ట్ ఇవన్నీ ఆపేయాలి. ఏది వాళ్ళు వాడే నెయ్యి అన్ని ఆపేసి రెడీ చేసి అప్పుడు చెప్తే జనాల్లో మనోభావాలు దెబ్బతిని కొంచెం అన్నా అయినో ఒక కొంచెం పర్సంటేజ్ తగ్గి ఇన్ని ఆలోచనలు చేశారు. ఎట తీసుకురావాలి? ఎందుకంటే ఇది ఎంత ఘోరమైన విషయం అంటే ఇదేమి గొప్పగా జగన్ ఇరికిచ్చే విషయం కాదు కదా. ఇది దేవుడికి సంబంధించిన విషయం, ఇది రాజకీయం చేసే విషయం కాదు. దాని వల్ల అంత టైం పట్టింది మేడం. ఆలోచించి ఎట్ట చేయాలని బయట పెట్టాల్సి. అది కూడా ఎందుకు? ఇంకా చరిత్రలో ఇటువంటి జరగకూడదు. ప్రభుత్వాలు ఆయన నార్మల్ గానే చెప్పారు. మీరు ఎన్డీఏ మొత్తం మీటింగ్ సమావేశంలో భాగంగా ఆ కార్యక్రమంలో భాగంగా చెప్పారు. దానికి ఒక మాట అంటున్నారు, అది ఆయన ఆలోచిస్తూ ఒక అంటే భయంగా ఉంటారు. స్వామివారి విషయంలో ఆ భయం ఉంటుంది. ఎలా భక్తుల మనోభావాలు అయితే స్వామివారే చెప్పించారు అనే ఒక మాట వస్తుంది. దీన్ని ఏమంటారు మీరు కూడా ఆయన భక్తులు నాకు తెలుసు. 100% మేడం. ఎందుకంటే ఆయనకు నాకు తెలిసి అది ఆయన రోల్ అవుట్ అయింది. దాన్ని మనం ఇంగ్లీష్ లో రోల్ అంటాం. అది మన మాటల్లో వచ్చేసింది. ఆయనే చెప్పించాడని మనం అనుకోవాలి మేడం. ఒకటి ఇది ఏదో గర్వంగా సంతోషంగా చెప్పుకునే వార్త కాదు కదా మేడం. సంతోషమైన వార్త కాదు కదా. కాదు, మనం బాధతో అదే ఏంది మన స్వామికి ఇట్లా జరిగింది, మన గోవిందుడికి ఇట్లా జరిగిందనే ఆ మదనలో చెప్పి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను మొన్న. ఏమన్నా సంతోషం ఉండిందా? నేను పేపర్ లో ఫోటోలు వచ్చినాయి, ఏమన్నా సంతోషం ఉండిందా? ఏంది ఈ దరిద్రం అనుకున్నా. ఈ మన స్వామి గురించి మనం పేపర్ లో రావడం ఏంది, ఆయనకి జరిగిందని. దీన్ని ఎట్లా చెప్పాలంటే ఆయన మనం తల్లిదండ్రుల కన్నా ఎక్కువ వెంకటేశ్వర స్వామి. మనకే కాదు, మన పేరెంట్స్ కూడా ఎక్కువే. వాళ్ళ పేరెంట్స్ తాతలకి అందరికి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి, అవతలే మనకి తల్లిదండ్రి, అవతల పిల్లలు, అందరూ భార్య అంతా. సో నేనేమంటానంటే ఇదేం సంతోషమైన వార్త కాదు కాబట్టి, బట్ ఇదంతా స్వామి లీలలే అని మనం అనుకోవాలా మేడం. 100% స్వామి లీలలు. ఎందుకంటే ఇది ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఇంకా జరగబోయే టైంలో ఇంకా చరిత్రలో ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలిచిపోయి ఇంకా ఇటువంటి పనులు అంటే టీటీడీలో క్లీనప్ ప్రాసెస్ అంటే ప్రక్షాళన మొదలైంది. పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. అంటే మహాప్రక్షాళన అని శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏదైనా అపచారాలు జరుగుతాయా, మంచి చెడు జరుగుతుందా, తెలుసో తెలియకో మేమేమైనా తప్పిదాలు చేస్తున్నామా స్వామి అంటూ 12 ఏళ్ళకి ఒకసారి అండి, లేకపోతే మహాప్రక్షాళన చేస్తూ ఉంటారు. 12 నెలలకు ఒకసారి, 12 ఐ థింక్ నాకు గుర్తు 12 నెలలకు ఒకసారి అనుకుంటా. అంటే ఏడాదికి ఒకసారి చేస్తూ ఉంటారు. అలాగే గ్రహణ సమయాల్లో జరిగే ప్రక్షాళన జరుగుతూ ఉంటాయి, సంప్రోక్షణలు. అయితే ఇదిలా ఉంటే నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ విషయాలన్నీ బయటకు వస్తే మహాప్రక్షాళన ఇంకేమైనా జరగాలేమో. అంటే సభ్యులు కానీ, అధికారులు కానీ, ఉద్యోగులు కానీ, వీళ్ళల్లో స్వామివారి దగ్గర పనిచేసే వాళ్ళల్లో ఎలాంటి ఖచ్చితత్వమైన నిబంధనలతో కూడిన ఉద్యోగులు అక్కడ ఉండాలి అనేది ప్రక్షాళన జరగాలేమో అండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇక్కడ ఒక పొలిటికల్ ఒక ఈవో అయితే చైర్మన్ అయితే వీళ్ళది ఒక్కటే తప్పు కాదు. ఇక్కడ పనిచేసే స్టాఫ్ కూడా చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ సంగతి, వీళ్ళు వస్తుంటారు, ఈవోలు వస్తుంటారు పోతుంటారు, చైర్మన్లు వస్తుంటారు పోతుంటారు, కానీ అక్కడ 24/7 ఉండేది ఉద్యోగస్తులే కదా. వాళ్ళకి కూడా దీని మీద రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా నేను అడుగుతున్నా. ఆనం గారు, ఒక రకంగా కొంతమంది అక్కడ ఉన్న పూజారులు, ఉద్యోగులే ఈ విషయాన్ని కొంచెం బయట పెట్టిన తర్వాత అంటే ఏంటి లడ్డు క్వాలిటీ అనేది ఫస్ట్ కమిటీ వేయడానికి సమయంలో వాళ్లే ఇచ్చారు అని చెప్తున్నారుగా ఇన్ఫర్మేషన్. ఏదో జరుగుతుంది అని, వాళ్ళకు కూడా ఇంత దారుణం అని తెలియదు పోవచ్చు. అసలు జరిగింది ఏంటంటే గత కోవిడ్ అయిపోయి టెంపుల్ మళ్ళీ తెరిచిన తర్వాత
అప్పటి నుంచి గ్రాడ్యువల్ గా తగ్గతా వచ్చేసింది. అప్పుడు దాకా బాగానే ఉండింది. ఇది కోవిడ్ అంటే ముందర టెంపుల్ మూసే వరకు ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు ఉండింది. కానీ కోవిడ్ తర్వాత టెంపుల్ తీశారు చూడండి, అక్కడి నుంచి బాగా డిటోరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది క్వాలిటీలో గానీ, అక్కడ మెయింటెనెన్స్ గానీ, అక్కడ రూములు క్లీనింగ్ గానీ ఏదైనా. మనం ఎంతసేపు లడ్డు 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 గీ గీ అంటున్నాం. మిగతా ఆస్పెక్ట్స్ ఆఫ్ తిరుమల చూడండి, రూములు ఘోరం, గదులు. ఆ కోవిడ్ తర్వాత గదులు చాలా రిపేర్ చేయాలని చెప్పి సగం గదులు లేవు వచ్చే భక్తులకి, 100 గదులు మూసేశారు. ఇది సో ఆ విధంగా అక్కడ ఒక్కటి కాదు, అన్ని విధాలుగా మీకు వీళ్ళు ఎంతసేపు టికెట్ల రేట్లు ఎంత పెంచుతాం, 500 టికెట్ 5,000 చేస్తామా అమ్మ. మీకు గుర్తుందా, ఒక వీడియో కూడా వచ్చింది బయటికి, వీళ్ళు లైవ్ పెట్టారు టీటీడీ, దాంట్లో మాట్లాడి ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి. 5,000 చేస్తామా, 6,000 చేస్తామా, కళ్యాణం రేట్లు పెంచుతామా, రూమ్ డబల్ చేస్తామా, త్రిబుల్ చేస్తామా, 4 రెట్లు పెంచినా సరే చేయొచ్చా అని మాట్లాడారు. రైట్, ఒక్క నిమిషం ఆనం గారు, ఇలా ఈ రోజు మీ వాయిస్ ఎలా అయితే వింటూ ఉంటామో పబ్లిక్ నుంచి అనేక కాల్స్ వస్తుంటాయండి. ఆల్రెడీ విపరీతమైన కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికి 8 అయింది సమయం, 9:30 వరకు కూడా తీసుకుందాం. ఒకసారి కాల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. మూర్తి గారు కాల్ చేశారు. ఎక్కడి నుంచి? మూర్తి గారు నమస్తే అండి. మాట్లాడాల్సిన వాళ్ళు బ్రీఫ్గా మీరు అనుకున్నది ఏంటి, స్వామివారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రీఫ్గా చెప్పండి. మూర్తి గారు ఈస్ట్ గోదావరి నుంచి. గంగరాజు గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. గంగరాజు గారు చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి అండి. నమస్తే. చెప్పాలంటే చాలా ఉంది. వెంకటరమణారెడ్డి గారు అన్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా తీవ్రంగా చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఇది ఇప్పుడే కాదమ్మా, ఇది జరిగింది ఇప్పుడే కాదు, 2004 నుంచి జరుగుతున్నాయి. 2004 నుంచి తిరుపతిని దోసేసుకున్నారు, శుభ్రంగా నాశనం చేశారు. 7 కొండలు కాదు 7 కొండలు కాదు 3 కొండలు అన్నారు. ఎవరో తండ్రి గారు కొడుకొచ్చి ఇప్పుడేమో ఈ సర్వనాశనం చేశాడు. అయినా సరే ఎవరు హిందూ ధర్మం అంటారు. ఈ వెంకటేశ్వర స్వామి మనకి ఇది దైవం. ఆ దైవాన్ని కూడా వీళ్ళు గాలి కొదిలేశారు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల్ని మోసం చేశారు. 5 కోట్ల మంది ప్రజలను కూడా మోసం చేసి, అందరినీ మోసం చేసి, అబద్ధాలు ఆడి మోసాలు చేసి డబ్బు సంపాదించారు. ఈ షర్మిలకి తెలీదా? షర్మిల సిబిఐ అంటున్నారు. సిబిఐ డైరెక్టర్ ని రామసింగ్ ని అరెస్ట్ చేయలేదా? ఇక్కడికి వచ్చి జైలు పెట్టలేదా? హైకోర్టు బెయిల్ ఇవ్వలేదా? సిబిఐ అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. సుప్రీంకోర్టు జడ్జిని మేనేజ్ చేసేస్తారు, హైకోర్టు జడ్జిని మేనేజ్ చేసేస్తారు, అందరినీ మేనేజ్ చేసేస్తారు. ఇక్కడ ఉన్న పన్ను మీద ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేసేస్తారు. మీరు డబ్బు ఉంది అది ఏదో అప్పుల్లో ఉన్నారు, ఇల్లు అమ్ముకుంటానన్నారు, తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు కలియుగ దైవం పేరు చెప్పి ఇప్పుడు మనకి అప్పుడు ఒక శిక్ష విధించారు వాళ్ళ తండ్రికి. ఇప్పుడు కూడా అలాంటి శిక్ష విధించాలి. మనమంతా విధించాలి, ప్రజలందరూ కూడా విధించాలి. మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. అక్కడ పనిచేసే వాళ్ళు. రైట్ గంగరాజు గారు, రైట్ అండి. థ్యాంక్ యూ. అలాగే కాల్ చేసిన వాళ్ళు మీరు చెప్పాలనుకున్న దయచేసి బ్రీఫ్ గా చెప్పండి. అనేక మందికి ఈ సమయాన్ని అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఖమ్మం నుంచి భాస్కర్ రావు గారు ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. చెప్పండి అండి. ప్లీజ్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అంటే మేడం, ఇప్పుడు అందరికి దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిరుపతి పోతారు. అమెరికా నుంచి అక్కడ ఏ దేశంలో వచ్చినా తెలుగు వారు కానీ ఎవరైనా, ఈ పార్టీలకు సంబంధం లేకుండా. ఎన్టీ రామారావు గారి కాడి నుంచి దాన్ని ఎంత పవిత్రంగా చూశారంటే, వచ్చాక ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి దుర్మార్గుడు అనకూడదు కానీ ఇప్పుడు ఇది కానీ మొత్తం ఇప్పుడు 5 సంవత్సరాలు గొడవ మేము భక్తులు ఏదో రకంగా అన్ని వాళ్ళకి భక్తి లేదు. ఇప్పుడు అప్పుడు అనిత గారికి ఇస్తే గోల్ చేశారు, నెంబర్కి ఇస్తే మానేశారు. మన తెలుగుదేశం అంటే అట్లా ఉంటది. చంద్రబాబు గారు తీసేశారు గొడవ చేయగానే. ఇప్పుడున్న హోంమంత్రి అనిత గారిని ఒక మాట అంటే మానుకున్నారు. ఇప్పుడు నెంబర్లు కూడా చంద్రబాబు గారు కూడా ఏం చేయాలంటే అప్పుడు ఇచ్చారు మంచి వాళ్ళకి, దుర్గగుడి కానీ తిరుపతిలో దేవస్థానాలు నెంబర్లు ఇచ్చేటప్పుడు మంచి భక్తులు చూసి ఇవ్వాలి మేడం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సాగుబోతులు, పైకి రాని వాళ్ళు, దేవుడు అంటే భక్తులు వాళ్ళకి ఆ కమిటీలో నెంబర్లు ఇస్తే పవిత్ర పోతుంది మేడం. మంచి పేరుపాతి ఏదో ఏ కులమైన కానీ భక్తులు కావాలా. ఆ భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళకి ఇచ్చే మంచి ఇది చేస్తుంది. చంద్రబాబు గారు ఎప్పుడైనా అట్నే చేస్తారు మంచి వాళ్ళకే. దేవస్థానాలను అట్లా యాగం చేయరు.
అందుకని ఆ పెద్దలు ఆనందనారాయణ రెడ్డి గారు, మన రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దేవుని ఇది చేయకుండా, ప్రజలందరూ మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా స్పందించింది, దాని మీద చర్య తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను మేడం. పక్క దీని మీద అసలు వదిలిపెట్టకూడదు, వాళ్ళని వదిలిపెట్టకూడదు, పక్క అరెస్ట్ చేసి లోపల వేయాలనేది నా కోరిక. రైట్ భాస్కర్ రావు గారు, థ్యాంక్ యూ. రైట్, హిందూపురం నుంచి కాల్ చేశారు, చెప్పండి అండి. చెప్పండి, పేరేంటి? హలో విశ్వనాథ్ గారు చెప్పండి. మేడం, అక్కడ ఆనంద్ రామనారాయణ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, నమస్కారాలు వాళ్ళకి. మేడం, నేను చెప్పేది ఏమంటే, ముందు జగన్ ని వాళ్ళ టీం ను మొత్తం బొక్కలో వేయాలి మేడం. మా కోరిక అది. బొక్కలో వేసి తన్ని పారేయాలి నా కొడుకుల్ని. ఏంది మేడం, దేవునికి అంత అప్రదిష్ట చేస్తారా మేడం వాళ్ళు? లోఫర్ నా కొడుకులు మేడం వాళ్ళు. వాళ్ళని ఏమిటితో పోల్చాలో మాకు తెలియకోకుండా ఉంది. రాత్రి భోంచేయలేదు మేము. వాడిని బొక్కలు వేసి బొక్కలు ఇరగదీయాల మేడం. వాడిని పార్టీ రద్దు చేయాల. వెంకటరమణారెడ్డి గారు, మీరంటే మా చాలా అభిమానం అండి. ఫస్ట్ వాడిని ఏదో రకంగా బొక్కలైన వాడిని ముఖ్యమంత్రిగా సంబోధించారు. దయచేసి ఏ టీవీలో కూడా. నా ఐదేళ్లలో కూడా వాడిని ఎప్పుడు ముఖ్యమంత్రిగా అనుకోలేదండి నేను. వాడిని మాత్రం ముఖ్యమంత్రి అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. రైట్, మీరెందుకు వాడిని ముఖ్యమంత్రిగా సంబోధించండి? అసలు వాడు అని వద్దులేండి, ఆయన సరే మాజీ ముఖ్యమంత్రి. నేను అలాగే అంటాను మేడం, వాడు ఇప్పుడే ఎత్తుకొని పోయినా నాకు బాధ లేదు, నేను అలాగే మాట్లాడతాను. దయచేసి అర్థం చేసుకోండి. రైట్, అర్థమవుతుందండి విశ్వనాథ్ గారు, ఆవేదన అర్థమవుతుంది అందరిది. నెక్స్ట్ కాల్. ఆవేదన కాదు మేడం, 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ బాధపడినారు వాడి నుంచి. వాడిని ఎట్లా ముఖ్యమంత్రిగా సంబోధిస్తున్నారో నాకు అర్థం కావట్లే. వాడిని మాత్రం ముఖ్యమంత్రిగా సంబోధించనే వద్దండి. రైట్ రైట్ అండి, రైట్, ఓకే అండి విశ్వనాథ్ గారు. పిచ్చయ్య గారు ఉన్నారు భీమవరం నుంచి. పిచ్చయ్య గారు హలో, చెప్పండి అండి, చెప్పండి. అమ్మా నమస్తే. నమస్తే, నెక్స్ట్ కాల్. నేను భీమవరం నుంచి అండి, పిచ్చయ్య నా పేరు. చెప్పండి అండి. అమ్మా 2004 నుంచి ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చేపట్టాడో ఆ రోజు నుంచి సర్వనాశనం చేశారమ్మా తిరుపతిని. అంతకుముందు గుప్పిడి బిగిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది తిరుపతి పవిత్రత అన్ని. అప్పటి నుండి నాశనం అయిపోయింది. రామారావు గారు ఉన్న టైంలో బాగుంది. నేను ఫస్ట్ టైం 96లో వెళ్ళానమ్మా తిరుపతి. ఆ స్మెల్, అది మాడవీధుల్లో తిరుగుతుంటే ఆ స్మెల్ ఒక రకమైన వైబ్రేషన్ తీసుకెళ్లేది మనల్ని. అటువంటిది 2004 నుంచి ఈ TV9 ఒకటి దాన్ని ఓపెన్ చేసేసిందమ్మా. ఓపెన్ చేసి గుడి పవిత్రతనే పాడు చేశారు. దయచేసి తిరుపతిలో గాని, శ్రీశైలంలో గాని, అన్నవరంలో గాని, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో గాని ఎక్కడైనా సరే హిందూ టెంపుల్లో అన్ని మతస్థుల్ని పెట్టవద్దు దయచేసి. చైర్మన్ కూడా చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఇదే. ఎట్టి పరిస్థితుల్లో అన్ని మతస్థుల్ని, IAS గానీ IPS ఎవరిని కూడా గుడిలోకి పర్మిషన్ ఇవ్వద్దు దయచేసి. ఇదో పాయింట్, దెబ్బతీయద్దు. రైట్, ఆనంద్ గారు ప్లీజ్ ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. నేను చాలా రైట్ 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 అండి. పిచ్చయ్య గారు థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఒక సలహా ఇవ్వండి. అందరూ ఇచ్చినదే కాకుండా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా ఉన్నారు. రమణారెడ్డి గారు, ఇది నిజంగా అందరూ ఎంతోమంది మనోభావాలకు సంబంధించింది, సెంటిమెంట్కి సంబంధించింది, బాధతో, ఆవేదనతో, బరువెక్కిన గుండెలతో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాటలండి. అన్నం కూడా తినలేదని విశ్వనాథ్ గారు చెప్పారంటేనే అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు ఉన్నారు ఏలూరు నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే లక్ష్మి గారి. నమస్తే అండి, చెప్పండి. ఇది ఎమర్జెన్సీగా జరగాల్సిన పని ఉందండి. లేట్ చేయకుండా తొందరగా శిక్షలు ఎదిగితే బాగుంటుందని అనిపిస్తుందండి. ఆనం గారికి నమస్కారం అండి. కొంచెం ఇంట్రెస్ట్ గా తీసుకుని దీన్ని తొందరగా ప్రక్షాళన చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందండి. రైట్, నరసింహారావు గారు గుంటూరు నుంచి ఉన్నారు. ఓకే ఓకే అండి శ్రీనివాస్ గారు. నరసింహారావు గారు గుంటూరు నుంచి. నరసింహారావు గారు చెప్పండి. హలో, సర్వనాశనం చేశారమ్మా తిరుపతిని. లడ్డు నాశనం చేసి పెట్టారమ్మా. జనం మనోభావాలు దెబ్బతిన్నాయి. జనం మనోభావాలు దెబ్బతిన్నాయమ్మా.
ప్రతి ఒక్క గుడిలో కూడా. బాధపడుతున్నారు నరసింహారావు గారు. గారికి ఒకటే చెబుతున్నాం, చంద్రబాబు గారితో మాట్లాడి ఓ గుళ్ళు చర్య తీసుకోవాలమ్మా లక్ష్మి గారు. రైట్ నరసింహారావు గారు ఎంత ఆవేదనగా చెప్తున్నారు అర్థమవుతుంది. వీలైతే ఇంకో కాల్ ఉంటే తీసుకోండి. లక్ష్మి గారు ఉన్నారు వైజాగ్ నుంచి. లక్ష్మి గారు. అమ్మా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. హలో అమ్మా. చెప్పండి అమ్మా. వెంకటరామరెడ్డి గారికి నమస్తే అండి. మీకు నమస్కారం అండి. ఇది చాలా అప్రతం చేసినాడు జగన్ రెడ్డి. కానీ మాలాటోళ్ళకి కూడా చాలా అన్యాయం చేశాడు. మేము పక్కా తెలుగుదేశం అని, మా నాన్న దగ్గర నుంచి కూడా తెలుగుదేశం అనేసి మాకు ఆ వచ్చే ఈ ఎటు పథకాలు కూడా రాకుండా చేశారమ్మా. మాది సర్కిల్లి, మాకు భూమి గాని ఇల్లు గాని ఏవి ఆస్తులు ఏవి లేవమ్మా. రోడ్డును పడ్డామమ్మా. సుకునిగిన వచ్చి 2 నెలలు అయ్యిందమ్మా. కేజీఎస్ లో టాబ్లెట్లు ఓడుతున్నాం, అయినా సరే మాకు ఎవరు లేరమ్మా. ఆయనకి స్వతహా బీపీ కిడ్నీలు పాడయ్యాయమ్మా. నాకు కూడా డిస్సులు అరిగిపోయి ఆపరేషన్ వరకు వెళ్ళాను. చేయించుకోలేక వెనక్కి వచ్చానమ్మా. మాది సరిపిల్లమ్మా, ఉండడానికి ఇల్లు లేదు. ఆ దేవి సాంబ సర్పంచ్ గా ఉండోడు, మా కుటుంబానమే. కానీ ఇల్లు లేకుండా చేశాడు. 3 సర్పంచులు మారారు కానీ మాకు పంపలేదమ్మా. ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు 3 నెలలు పెట్టి గొల్లవిల్లిపాలు అని ఉంటాను. రెంట కట్టలేని పరిస్థితి మాది. ఆయనకి బాగోలేదు, నాకు బాగోలేదు. రెంట కట్టొద్దు కానీ మీకు ఎవరైనా ఉంటే చెప్పండి, చేపెట్టిస్తాం అంటున్నారమ్మా. ఏంటి మీరు కేవలం టీడీపీకి ఓటేస్తారనా? ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టారా? మా తెలుగుదేశం అమ్మ, మా నాన్నగారు. అవునమ్మా. ఉండి దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా తమ్ముళ్ళ దగ్గర నుంచి టీడీపీనమ్మా. లక్ష్మి గారు మీ నెంబర్ ఇప్పుడు మాకు వచ్చింది కాల్. అది మేము వెంకటరమణారెడ్డి గారికి కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఆయన ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్తారేమో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీరు లైన్లో ఉండండి, నెంబర్ తీసుకుంటారు. అలాగే ఉండండి. అలాగే కర్నూలు నుంచి రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. హలో చెప్పండి. ఆయన వింటారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అందరూ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడదు. చెప్పండి. వెంకటరామరెడ్డి గారు నమస్కారం అండి. ఏంటంటే మనకు ప్రత్యక్ష దైవం ఎవరున్నారంటే ఇక్కడ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. మనకి ప్రపంచం మొత్తానికి కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి. చెప్పండి. జరుగుతుంది అంటే కారణం ఏంటంటే మెయిన్ గా హిందువులు మాత్రమే అక్కడ ఉండాలి. హిందువులు ఎక్కువ బ్రాహ్మణ్స్ పెట్టాలి అక్కడ. మొత్తం మా టీటీడీలో దాదాపుగా ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే, అంటే నేనేం బ్రాహ్మణ్ కాదు, నేను చెప్పింది నేను బ్రాహ్మణ్ అని చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటది కాబట్టి ఆఫీసర్లతో సహా మొత్తాన్ని 90% బ్రాహ్మణ్స్ నే పెట్టాలి. వేరే వాళ్ళని పెట్టకూడదు. ఆగమ శాస్త్రం అంటే ఏంది, ఏ శాస్త్రాలు ఏమో అన్ని వాళ్ళకి తెలుసు. శాస్త్రం తెలిసిన వాళ్ళని పెట్టాలి. ఎందుకంటే ఈ ప్రపంచానికే మనకు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఏదైనా మనకు ప్రళయాలు జరగవచ్చు, ఇంకోటి ఏదైనా జరగవచ్చు మనం తప్పు చేస్తే. కానీ అవి తప్పులు జరగకుండా ఉండడానికి బ్రాహ్మణ్స్ మాత్రమే కాపాడగలరు. ఇది నా సలహా అండి. ఓకే, అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటది. ఓకే అండి. సత్యనారాయణ గారు అమలాపురం నుంచి ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి అందరికీ. నమస్కారం అండి అక్కడ ఉన్న వాళ్ళకండి. చెప్పండి. అక్కడ తిరుపతి లడ్డు కల్తీ అయింది అనే దాని విషయంలో మనం అది 100% నిజమండి అది. ఎందుకంటే మేము 2-3 సార్లు మేము గత 2-3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటామండి. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎప్పుడు వెళ్ళి మేము లడ్డూలు తీసుకుని వచ్చినా గానీ అది 2-3 రోజులకి ఇంటికి వచ్చేసరికి పాడైపోతుందండి అది. అంతకు ముందు ఎప్పుడైనా సరే మేము లడ్డు తీసుకొచ్చుకుని ఆ చుట్టుపక్కల దేవాలయాలన్నీ తిరిగి ఇంటికి తీసుకొచ్చింది 1-10 రోజులకు కూడా దాని క్వాలిటీ అదే విధంగా ఉండేదండి ఇప్పుడు కూడా. అట్లా కాకుండా తీసుకున్న ఒక 2-3 రోజులకే అది స్మెల్ మారిపోవడం, ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ మారిపోవడం. నాకు తెలిసిన వాళ్ళు మా వాళ్ళు హిందువులే కాకుండా ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా ఎప్పుడు తిరుపతి లడ్డు అనేసరికి ఎంతో పవిత్రంగా తింటా ఉంటారండి వాళ్ళు. అలాంటిది ఆయన నిన్న కూడా నాకు ఫోన్ చేసి ఆయన కూడా ఇదే మాట అన్నారండి. ఏమండి
మీరు ఎప్పుడు తీసుకొచ్చినా నాకు ప్రసాదం ఎంతో బాగుండేది, అలాంటిది గత సంవత్సరం 2-3 సంవత్సరాలుగా ఇచ్చింది నాకు మీరు తీసుకొచ్చేసరికి తేడా వచ్చింది. అలా కాకుండా తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల అన్ని ఊళ్ళు శ్రీకాళహస్తి, విజయవాడ ఇవన్నీ తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజలు అవి చేసుకుని వాళ్ళు ప్రసాదం పంచిపెట్టేవారు. అయినా అప్పటికి కూడా అది నెంబర్ 1 క్వాలిటీలో ఉండేది అని చెప్పేసి ఆయన ముస్లిం సోదరులు చెప్పారని నాకండి. కాబట్టి మీరు ఈ విషయంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకుని తిరుమల యొక్క పవిత్రతను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి, రైట్. నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఒకసారి నాగేశ్వరరావు గారు కాల్ తర్వాత కొంచెం చిన్న బ్రేక్ ఇద్దాం. నందిగామ నుంచి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి. మా టీవీకి రమణారెడ్డి గారికి నమస్తే అండి. మీకు ధన్యవాదాలండి ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు. చెప్పండి సార్. ముందుగా త్వరగా చెప్పండి నాగేశ్వరరావు గారు ప్లీజ్, చాలా మంది కాల్స్ లో వెయిట్ చేస్తున్నారు. చెప్పండి. తిరుపతి పవిత్రంని ఇంత దారుణంగా దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని, అక్కడ సుబ్బారెడ్డిని, బోమన కరుణాకర్ రెడ్డిని ఏదైనా ఎప్పుడు శిక్షిస్తారు? గవర్నమెంట్ మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఇంత దారుణం చేశారు. హిందువుల మనోభావాలు ఇంత దారుణంగా దెబ్బతీసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఈ 130 సంవత్సరాల్లో 130 సంవత్సరాలు అనుకుంటున్నా నేను. ఎందుకని ఇంకా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు ఇంత దారుణం చేస్తే వీళ్ళు ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి మామూలు కోర్టుకు పోయి పరువు నష్టం దావా ఎత్తనండి మా ఆయన ఎవరు భువన కరుణాకర్ రెడ్డి గారు. ఇంత దారుణం చేసి కూడా కోర్టుకు పోయి పరువు నష్టం దావాలేసి ఎంతమందిని హిందూ మనోభావాలని, ఆయన ఒక క్రైస్తవ మతానికి చెందిన వాడిని వచ్చి ఆయన చేశారు. ఓకే అండి, ఓకే, రైట్ అండి, రైట్ నాగేశ్వరరావు గారు. ఇది ఆనం గారు దాదాపుగా కనీసం అంటే 10 నిమిషాల్లో 10 కాల్స్ చూసారండి. నిజంగా ఈ కార్యక్రమానికి ఎంత స్పందన వస్తే నేను ఊహించగలను. ఎందుకంటే ఎంతమంది భారంతో, బరువుతో, బాధతో ఉన్నారు అంటే నిజంగా ఏం చెప్తారండి? ఏం చేయాలి వీళ్ళని? ఒకటి మేడం, ఇప్పుడు నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే చెప్పా, ఒక ఎమోషనల్ కనెక్ట్ అంటే ఆయన మనకి ఆయన ఎవ్రీథింగ్ అంటే అంతా. వెంకటేశ్వర స్వామి అంటే మనం అసలు ఊహించలేం. మేము ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఆ రిపోర్ట్ ఫస్ట్ చూసినప్పుడు నేను ఇది నిజమా, ఇది ఏంది, ఇట్ట కూడా చేస్తారా అని అసలు ఫస్ట్ ఒక 4-5 మినిట్స్ మేమే షాక్ లోకి వెళ్ళాం. ఆ షాక్ లో అసలు ఏంది, అసలు అమ్మాయినా రాను కోలుకొని ఆ ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్ లో కూడా మా ఫేస్ లోనే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు మీ బాధ కళ్ళల్లో మీరు కన్నీరు ఆపుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. మీరు స్వామివారి ఆలయాన్ని నిర్వహిస్తూ ఉంటారు, మీరు స్వామివారి పూజల్లో ఇప్పుడు నిమగ్నమై ఉంటారు. ఇంకోటి ఇక్కడే కాదు, నేను ఢిల్లీ నుంచి నిన్న గత 2 రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా మీ షో కరెక్ట్ గా మీ షో స్టార్ట్ చేసే ముందర అమెరికా నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశారు. ఏందన్నా ఇది ఇక్కడ ఏమంటే, అండ్ ఇంకొకటి ఇదేదో రాజకీయం అయినట్టు, అది ఇంకా తప్పు అంట. వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేసే అంత మొగళ్ళు నాకు తెలిసి ఇంకా పుట్ల. ఒకవేళ పుట్టుంటే ఆయన సర్వభస్వం చేసేస్తాడు వాళ్ళని. ఆయన ఓపిక మామూలుగా గోవిందుడికి చాలా ఓపిక, ఆయన చాలా ఓపికగా మారురా, నువ్వు మారుతావురా, వీడు మారుతాడేమో, వీడిలో మార్పు వస్తుందేమో అని ఆయన చాలా ఓపికగా చూస్తాడు. ఇంక వీడు మారడ్రా అని ఆయన డిసైడ్ చేసినప్పుడు ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది నాశనం అని చెప్పి కూడా పెద్దలు చెప్పేవాళ్ళు. అండ్ నేను సాక్షాత్ 2-3 విషయాలు అది చూస్తున్నాను నేను. సో ఇది ప్రక్షాళన చేయాలి అనే విషయం 100%, దాంట్లో డౌటేబుల్ లేదు. ఇంకొక చక్కగా చెప్పారు, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లోపలకు పోయే ముందరే మనం క్యూ లైన్ లో ఉన్నప్పుడే మనకి నెయ్యి వాసన వస్తా ఉంటుంది. అవును, మీరు ఎక్కడ తిరగండి లోపల గుడిలో ఫ్రెష్ నెయ్యి వాసన, ఎప్పుడు నెయ్యి వాసన వచ్చేది. అటువంటిది ఆ నెయ్యి అసలు ఆ వాసన అనేది లేకుండా చేసేస్తారు లాస్ట్ కి. ఇంకోటి కూడా విషయం, ప్రసాదాల్లో కూడా
అక్కడ అన్నదానం చేస్తారు, అన్నదానంలో కూడా జనాలు పోకుండా వెళ్ళిపోయేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి కులదైవం. ఇక్కడ 100% ప్రక్షాళన జరుగుతుంది మేడం. బట్ ఎస్, ఇదేంటంటే ఇక్కడ దేవుడు గుడి విషయం కాబట్టి కొంచెం సమయం ఉంటుంది. బట్ అది కూడా ఎంత వేగవంతంగా చేయాలో చేసి ప్రక్షాళన చేస్తాం మేడం. ముఖ్యంగా అండి, అంటే కులదైవం అనేక కులాలకి ఈయన కులదైవం. అలాగే ప్రతి ఇంటి దైవం కూడా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటారు. అలాగే ముస్లింలకు కూడా దైవం. చాలామంది అక్కడికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు అదే కాల్ చేశారండి ఏలూరు నుంచి నషీలా రెహమాన్ గారు. చెప్పండి. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. మాకు కూడా చాలా బాధగా ఉందండి, అలా లడ్డు అలా అయిపోయిందంటే. చిన్నప్పటి నుంచి నాన్నగారు కూడా వెళ్ళేవారండి, మా ఫ్రెండ్స్ అందరూ తెచ్చి పెట్టేవారండి. మా వారి ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్సేనండి, ఎవరు వెళ్ళినా తెచ్చి పెట్టేవారండి. ఇప్పటికీ గుర్తు చేసుకుంటామండి, చాలా బాగుంటది అని చెప్పేసి. ఎవరన్నా తిరుపతి వెళ్తున్నారంటే లడ్డు తెచ్చి పెట్టమనేవాళ్ళం అండి. అలాంటిది ఇంతగా పాడైపోయిందని అసలు మేము అనుకోలేదండి. చాలా బాధగా ఉందండి మా అందరికీ కూడా. రోజు మా వారు కూడా వెళ్ళారంటండి, ఒకసారి చెప్తుంటారండి చాలా బాగుంటది అక్కడ అని చెప్పేసి. అలాంటిది ఇలాగైందంటే చాలా బాధగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేస్తారండి, బయట పెట్టి. ఇంకా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయో అన్ని బయటకు రావాలండి మరి. అదండి చెప్దామని మీ న్యూస్ చూస్తుంటామండి, చాలా బాగా అనిపిస్తుంది మాకు, అందుకని ఫాలో అవుతున్నాం అన్నమాట. కానీ ఈ విషయంలో మాత్రం అందరికి బాధగా ఉందండి. మా ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ముఖ్యంగా అండి నర్సిల గారు, ఒక చిన్న ప్రశ్న అండి, అది అడగొచ్చో అడగకూడదు నాకు తెలియదు. అంటే హిందూ మతంలో ఆవుని ఎంత పవిత్రంగా చూస్తారో, ముస్లిం మతంలో కొంచెం సరే కూర్మావతారంగా మేము పందిని కూడా పూజిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ కూర్మావతారంలో మీరు మాత్రం కొంచెం దూరంగా ఉంటారు. మరి అది ఎందుకో మాకు తెలియదు. కానీ దీని ద్వారా ఇంతమందికి ఈ పంది ద్వారా వచ్చిన ఇది పంచారంటే మీకేమనిపిస్తుంది? చాలా దారుణం అండి, అసలు నిజంగా అసహ్యంగా అనిపిస్తుందండి, చాలా అసహ్యంగా అనిపిస్తుందండి మాకు. మామూలుగా అంటే చాలా మంది ముస్లింస్ ఆవును తింటారు, కానీ అందులో తినని వాళ్ళు కూడా సగం మంది ఉన్నారండి మాలాంటి వాళ్ళు, మేము తినవండి. అలాంటిది మరి పంది అంటేనే మాకు చాలా అసహ్యం అండి. అది ముట్టుకుంటే మాకు 7 బావులు నీళ్లు పోసుకోవాలని చెప్తారండి అమ్మ వాళ్ళు. అలాంటిదండి ఇంత దరిద్రంగా ఇలా చేశారంటే నిన్నటి నుంచి మాకు ఒకటే బాధ. ఇప్పుడు పేపర్ చూసినా అదే మొత్తం చదువుతుందని కూర్చుని అనమాట. రైట్ నర్షిలా గారు. వెంకటరమణ గారు ఉన్నారు, ఎవరు విజయవాడ నుంచి. వెంకట కొండయ్య గారు చెప్పండి అండి. కొండయ్య గారు నమస్కారం సార్. ఆనంద్ గారు సార్, ఈ 2 రోజుల నుంచి సాక్షిలో వచ్చే ఈశ్వర్ గారు కానీ కొమ్మినేని గారు కానీ లడ్డు గురించి ఇప్పుడు కూడా వాళ్ళని మీరు ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజు కూడా వాళ్ళని ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు సార్? అత్యంత అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు కదా ఈ 2 రోజుల నుంచి. జరుగుతున్నది అందరికి పబ్లిక్ మొత్తం తెలుసు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. అయినా ఎందుకు ఈ చర్య మీరు గట్టిగా తీసుకోలేకపోతున్నారు? సరే చెప్తారు దానికి సమాధానం ఆయన. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అన్నదానికి ఆనం గారు, మీరు అనేక విషయాల్లో చర్యలు తీసుకోవట్లేదు అన్న ఆరోపణలు అయితే నిజంగా ఎదుర్కొంటున్నారు ఈ 100 రోజుల నుంచి. ఈ విషయంలో తీసుకోకపోతే గనక ప్రజలు ఒప్పుకునేలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. అంటే ఇప్పుడు మీడియా మీద ఆంక్షలు పెట్టడం, ఇక్కడ మనకి అన్ఫార్చునేట్లీ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ, మనకు ఒక రూల్స్, కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం అది అన్ఫార్చునేట్ ఎందుకు అంటున్నానంటే అది దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ. ఈ రూల్స్, ఈ లూప్ హోల్స్, ఈ లాలో ఉండే మైనస్ పాయింట్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఎట్టైనా. సో ఈ డెమోక్రసీలో ఒక టీవీ ఛానల్ కి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అది సరిగ్గా వాడుతున్నారా, సరిగ్గా వాడటం లేదా అనేది పాయింట్ ఆఫ్ డిబేట్, నేను కాదంటం లేదు. కానీ డెమోక్రసీలో వాయిస్ ఆఫ్ డిసెంట్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ వాయిస్ ఆఫ్ డిసెంట్ మనం వీకపోతే అసలు డెమోక్రసీ ఫౌండేషనే దెబ్బతింది. సో ఆ రీజన్ తో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని ఛానల్స్ మీద ఆంక్షలు పెట్టాడు. కానీ ఈ రోజు ప్రెస్ మీట్లు ఉంటున్నాయి, వాళ్ళ ఛానల్ వాళ్ళు అందరూ వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన ఏమన్నా మిగతా ఛానల్స్ వాళ్ళు వచ్చి క్వశ్చన్స్ అడిగారా? ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఏమన్నా క్వశ్చన్స్ అడిగారా? సో నేనేమంటానంటే అసలు అక్కడ ఛానల్స్ వాళ్ళు ఉన్నారా? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడియో పంపించేవాళ్ళు కదా, అలాంటి వీడియోనే అదే ప్లేస్ కూడా కదా.
లైవ్ లింక్ కెమెరాలు అక్కడ చిన్న రూమ్ అంట. అలా సొంత ఇంటిలో అదే ఒక పార్టీ కార్యాలయంగా పార్టీ కార్యాలయం కూడా సచివాలయంగా అలా నిర్వహించడం 5 ఏళ్ల పాటు అలా చూసాం. ఆయన ముఖ్యమంత్రి పోస్టర్లో ఆ మైక్, ఆ టేబుల్, ఆ చైరు, ఆ బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే ఇప్పుడు కూడా. ఇంకోటి కూడా చూడండి మేడం గారు, నిన్న ప్రెస్ ని మాట్లాడలేదు కదా, క్వశ్చన్స్ లేవు కదా. లేవు. ఆయన చెప్పాల్సింది చెప్పాడు, వెళ్ళిపోయాడు. నిన్న తిరుమల ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టారు, క్వశ్చన్స్ అడిగారు కదా జర్నలిస్ట్ అందరూ. అవును, అందరు ఉన్నారు కదా అక్కడనే. అవును, ఆయన ఓపిక ఆన్సర్ కూడా చేశాడు అన్ని. సో మనం ఏం చెప్పాలి అన్నప్పుడు మనం ఒక అభియోగం మనం ఎదుర్కొంటున్నప్పుడు ఎదుటి జర్నలిస్టులు అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నిజాలు బయటకు వస్తాయి, అనుమానాలు తగ్గిపోతాయి. ప్రజల్లో ఏమైనా అనుమానం ఉన్నా తగ్గద్ది. కానీ ఆన్సర్ చేయలేనప్పుడు, జవాబు చెప్పలేనప్పుడు చేతులు కడుక్కునే దానికి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతాం. ప్రక్షాళన అయితే 100% ఎవరిని వదిలేదు లేదు మేడం. ఎందుకంటే చేసింది మిమ్మల్ని నన్ను పక్కన కాదు, వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తే లేదు. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులుగా భావించే ఒక కులదైవమైన ఇంటి దైవం అనుకున్నా ఏదనుకున్నా చాలా మంది మనోభావాలతో, ఎమోషన్స్తో, నమ్మకాలతో ముడిపడి ఉన్న ఒక అంశం అండి. రైట్, జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు కర్నూలు నుంచి. జయప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి చెప్పండి. సార్ ఇప్పుడు మీరు మాట్లాడేది బాగానే ఉంది. ఇప్పుడు భూమా కర్ణాటక సుబ్బుడు గారు, హలో గుడ్ మార్నింగ్. జయప్రకాష్ రెడ్డి గారు టీవీ చూడకండి. మీరు చెప్పారు కదా, ఇప్పుడు వాళ్ళు కదా దీన్ని కరెక్ట్ గా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎదుర్కోకుండా ఎదురుదాడి చేయడము. హలో జయప్రకాష్ రెడ్డి గారు, ఎవరు కూడా టీవీ చూడకండి. ఇప్పుడు వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు, ప్రతి దానికి ఎదురుదాడి చేస్తున్నారు, లడ్డు విషయంలో ఎదురుదాడి చేస్తారు. వర్షంలో నీళ్ళలో చంద్రబాబు నాయుడు తిరుగుతుంటే ఫోటోల కోసం దిగారని చెప్తారు. మీరు ఎదురుదాడి చేసినప్పుడు దీని మీద యాక్షన్ కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది. ఏమి యాక్షన్ తీసుకోకుంటే ఇట్లనే అయిపోతే రాష్ట్రం అంతా ఏమైపోతుంది? ఇది మీ పాయింట్. వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు, మీరు ఉల్టా మళ్ళా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం చేశారు అది అడుగుతారు. ఇప్పుడు నువ్వేం చేసావు అని చెప్పండి. ఇప్పుడు ఏం చేయనప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఏం తన ఎలిగేషన్ ఆయనకు తెలియదు, ఇంతవరకు ఆయన మీద నిరూపించలేదు, అరెస్ట్ చేశారు. కానీ దీనికి సంబంధం లేదు లడ్డుకు. కానీ దీని మీద వచ్చినప్పుడు దేవుని విషయంలో ఏ దేవుడైనా ఓకే, ఆ దేవునికి చేసినప్పుడు ఈయన తిరుమల గారు కూడా అడిగారు కదా, సిబిఐ కేసు చేసేవాళ్ళు, సిబిఐ కేసు చేసి వీళ్ళని ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. మీరు వదిలేస్తున్నారు, అది పబ్లిక్ నచ్చట్లేదు. మీరు ప్రతిదీ వదిలేసి రైట్ అండి. రైట్ జయప్రకాష్ రెడ్డి గారు. అలాగే ఇంకొక కాల్ ఉన్నారు, ఆనం గారు బాపట్ల నుంచి. సాంబశివరావు గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. దీనికి కారణమైన వాళ్ళందరినీ సపరేట్ గా జైలు కట్టి తిరుపతిలో దేవదేవుడి దర్శనం తర్వాత భక్తులు ఇంటికి వెళ్లే దోవలో జైలు కట్టి జంతుశాలలో ఇది పులి, ఇది నక్క, ఇది తోడేలని బోర్డులు పెడతారు. అలాగే వీళ్ళ పేర్లు ఆ జైలు ముందు పెట్టి భక్తులు రిటర్న్ వెళ్ళేటప్పుడు వీళ్ళందరి దర్శనార్థం వాళ్ళందరికీ పెట్టాలి మీరు వాళ్ళందరినీ. జైలు తిరుపతిలో కట్టాలి, వేరే సపరేట్ జైలు కడితే వాళ్ళు డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి మళ్ళీ అక్కడ సౌకర్యవంతంగా ఉంటారు. తిరుపతి రిటర్న్ ప్లేస్ లో కట్టాలి వీళ్ళకి. అది మేడం సపరేట్ శిక్ష అయ్యాయి వీళ్ళకి. ఇది మేడం నా ఉద్దేశం. రైట్ అండి సాంబశివరావు గారు. విన్నారా ఆనం గారు, ఎలాంటి శిక్షలు వేయాలి అనేది ఎలా చెప్తున్నారు ఒక్కొక్కరికి? నిజంగా అండి ఇవన్నీ ఆనం గారు ప్లీజ్, మీరు నాకు తెలిసి పెన్ను పేపర్ పట్టుకున్నట్టున్నారు. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది కూడా చిన్న బ్రీఫ్, ఒక పాయింట్ రాసుకోండి. ఇదంతా తీసుకువెళ్ళి మీరు అధిష్టానం దగ్గర ఇస్తారా, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా, ఇవ్వండి. లేదంటే ఈ విషయంలో జరిగిన దాని మీద నిజానిజాలు తేలాలి, తేలిన తర్వాత శిక్ష పడాలి. తేలింది ఆల్రెడీ, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, ఎలా తీసుకొచ్చారనే తేలాలి, శిక్ష పడాలండి. లేదంటే రేపు ధర్మం కోసం ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఎంత నమ్మకంతో వచ్చి వాళ్ళు నిలువు దోపిడీ ఇస్తారండి. కట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న నగలు మొత్తం ఇస్తారు, స్వామివారికి నిలువు దోపిడీ అని మొక్కుకుంటారు. మొత్తం మెట్ల మార్గం ద్వారా బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు ప్రతిరోజు.
ఇది కర్పూరం వెలిగించుకుంటూ వెళతారు. ఒక్కసారి చూస్తే చాలని మీరు అన్నట్టుగా 2 రోజులు 3 రోజులు క్యూ లైన్లో చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇంటి దగ్గర ఎవరున్నారో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారో, ఫోన్లు దగ్గర ఉండవు, అయినప్పటికీ కూడా ఆయన దర్శనం చేసుకొని బయటకు వస్తే అదొక విజయంలాగా భావిస్తారు. ఎంత ఇబ్బంది అయినా క్యూ లైన్లో ఎంతమంది ఉన్నా అలాగే ఉంటారు. ఏ భాష వచ్చిన వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు అందరూ ఒక ఏకైక దేశంగా ఆయన చూడడానికి వెళుతూ ఉంటారు. అలాంటి చోట ఇంత అపవిత్రం జరిగింది అంటే ఎందుకు ఊరుకోవాలండి? ప్రజలందరూ చెప్పే ఈ విషయాలు మహా న్యూస్ ద్వారా వస్తున్న ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దయచేసి అది తీసుకోండి ఆనం గారు. రైట్, అలాగే డెఫినెట్ గా ఈ ఫీడ్బ్యాక్ అంతా సిబిఎన్ గారికి వెళ్ళొద్దు మేడం, డైరెక్ట్ గా నేనే బాస్ చెప్తాను. ఇక్కడ ఉండే సెంటిమెంట్ ఈ విధంగా ఉంది, ప్రజల సెంటిమెంట్ ఈ విధంగా ఉందనేది చెప్తాము. కాకపోతే ఆల్రెడీ కమిటీ అదే పని మీద ఉంది. మిగతా విషయాలు అంటే వీఆర్ వెయిటింగ్. అవి కూడా రాగానే 100% కేసులు ఫైల్ అవుతాయి. ఇది ఢిల్లీలో గవర్నమెంట్ కూడా హోమ్ మినిస్టర్ కాడి నుంచి, జేపీ నడ్డా కాడి నుంచి అందరు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఉన్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే, స్టేట్ గవర్నమెంట్ అయితే, ఎన్డీఏ ప్రభుత్వం 100% దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. రైట్ అండి. అలాగే వెంకట సుబ్బారావు గారు తణుకు నుంచి. వెంకట సుబ్బారావు గారు నమస్తే మేడం గారు. మీకు రెడ్డి గారికి, ఆనంద్ గారికి నమస్కారం అండి. ముఖ్యంగా మేడం గారు, నేను తణుకు నుంచి 570 కిలోమీటర్లు నుంచి దగ్గర ఉంటుంది. సైకిల్ మీద 4 times తిరుపతి వచ్చానండి. ఇంత కష్టంలో కూడా అక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామిని చూడగానే మనకి ఎంతో సేద తీరినట్టుంటుంది తిరుపతి వెళ్ళగానే. అటువంటి తిరుపతిలో ఇటువంటి అన్యాయం జరగటం అనేది చాలా తప్పు. ఆగర్భ శ్రీమంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయనకు 300 రూపాయలు తగ్గించుకోవటం ఏంటండి మేడం గారు? 1000 కాదు, ఎంత ఎక్కువైనా కొనాలి, కానీ అది తింటే ఇంకో దాంట్లో తినాలి ఈ రాజకీయ నాయకులు, అంతే తప్ప భక్తులు వెంకటేశ్వర స్వామి అంటే ఇంట్లో ఒక దైవం తల్లిదండ్రుల కంటే ఎక్కువ మేడం గారు. ఇటువంటిది జరగకుండా చూడండి. ఈ గుడే కాదు, మిగిలిన గుళ్ళు కూడా గొడవ వచ్చినప్పుడు కాకుండా మిగిలిన గుళ్ళు కూడా చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ చూడాలని, అంతే తప్ప చాలా దారుణం మేడం గారు ఇది. అసలు ఇటువంటి జీర్ణించుకోలేకపోతున్నాం. ఎవరు చేశారు ఏంటో తెలియదు, ఎందుకు జరిగింది, అంత అన్యాయం ఎందుకు చేశారు? ఆయన వెంకటేశ్వర జైలు మేడం గారు 300 రూపాయల కొంత ఎందుకు కొనాలి? ఆగస్టు ఆయనే 10 మంది ఇస్తూ ఉంటాడు దానాలు, అక్కడి నుంచి వెళ్తా ఉంటాయి. ఆయనకి అసలు ఇంకొక విషయం మేడం గారు, సార్ చెప్పిన దాన్ని బట్టి ఈ నెయ్యి ఇంకా ఎన్నెన్ని గుళ్ళల్లో వాడుతున్నారండి అనుమానం. తమిళనాడులోని ఒక ప్రముఖమైన ఒక శైవాలయంలో కూడా వాడుతున్నారండి. అదే అసలు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏ గుళ్ళల్లో అసలు ఈ నెయ్యి వాడుతున్నారు? వీళ్ళు తిరుమలలో సప్లై చేస్తున్నారంటే మిగతా గుళ్ళకు కూడా సప్లై చేస్తుంటారు. ఇంకొకటి దీని మీద ఇది ఏదైతే ఉందో వీళ్ళు దీని మీద హలాల్ అని ఉంటుందండి. అవును, హలాల్ అంటే ఏంటి? మామూలుగా అది ముస్లిమ్స్ ఇస్లాం లో హలాల్ అని ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు కోడి కోసేటప్పుడు హలాల్ చేస్తే ఆ పాపం వీళ్ళకి రాకుండా అదేదో రిసెంట్ చేస్తారు. ఆల్ఫా కంపెనీ మిల్క్ డైరీస్ పైన హలాల్ అని ఉంటుంది. అంటే ఏంటంటే లైక్ ఆ మంత్రం ఏదైతే ఉంటుందో వాళ్ళ దృష్టిలో అది హలాల్ చేయడం వల్ల పాపం రాకుండా ఉంటుంది అనేది ఇచ్చారంటే, అంటే జస్ట్ హలాల్ అని ఇచ్చేసి పాలకు రాదు. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది, కానీ నాకు తెలిసి అప్పుడు చిన్నప్పుడు ఓన్లీ జంతువులు కోసేటప్పుడే కోసేటప్పుడు వచ్చేది. అంటే దీన్ని కూడా జంతువుల ద్వారా, కళేబరాల ద్వారా తీసుకొచ్చింది వాళ్ళు హలాల్ చేసేసి, ఆ మెటీరియల్కి ఏదో హలాల్ చేసేసాము అంటే అది ముస్లిమ్స్ కూడా తీసుకుంటారు అని చెప్పడానికేగా. హిందువులు అది హలాలా ఇదో చూడరు, అంతేగా. ఇప్పుడు అందరినీ, అన్ని మతాలని మోసం చేసినట్టేగా ఇందులో ఇప్పుడు. రైట్ అండి, రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, బోస్ బాబు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. బోస్ బాబు గారు. ఎస్ఎస్ లక్ష్మి గారికి గుడ్ మార్నింగ్. ఆన వెంకటరమణారెడ్డి గారికి గుడ్ మార్నింగ్. వాళ్ళ పేరే వెంకటరమణారెడ్డి గారు. అద్భుతంగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, ఇంగ్లీష్ తో మాట్లాడతారు, హాస్యంగా మాట్లాడతారు. వారంటే నాకు చాలా ప్రాణం. అండ్ వంశీ గారు చక్కటి వ్యక్తి. వారు డే టు డే ఏది ప్రాబ్లం ఇవ్వాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో అడగాలని కూడా వారు చెప్తున్నారు. వాళ్ళకి కూడా 100 నమస్కారాలు. ఇకపోతే పాయింట్కి వస్తే, హిందువులకే కాకోకుండా ఆరాధ్య దైవమైన 7 కొండల వెంకటేశ్వరుణ్ణి మొక్కుకుని అక్కడ ఆ ప్రసాదం తిని
ఆ తాడు కట్టుకుని బొట్టు పెట్టుకుని పంగనామాలు పెట్టుకుని గుండు కొట్టించుకుని సంతోషంగా ఇంటికి వచ్చి అన్ని నోవులు లోసుకుని ప్రసాదాన్ని పంచిపెట్టి తరించటం హిందువుల ధర్మం. నేను పరగామణి కూడా వెళ్ళాను. కానీ సినిమాలు, పాటలు, వేషం, భాష అవన్నీ చూస్తే ఈ గవర్నమెంట్ కిందటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు యూస్లెస్ ఫెలోస్, వర్త్లెస్ ఫెలోస్, పర్వర్టెడ్ ఫెలోస్ వచ్చారు. అక్కడ ఎల్వి గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండేది. ఐఏఎస్ ఎల్వి గారు అంటే అందరికి తెలుసు. అటువంటి పెద్ద మనిషి దీని గురించి తప్పించిపోయారు. కానీ ఇవినే నాదుడు లేక ఆయన కూడా కొద్దిగా సైలెన్స్ అయిపోయారు. ఇప్పుడు ప్రజల మనోభావాలు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయి అంటే ఈ నందిని మానేసేసి పందిరి కొవ్వులు పెట్టారని అందరికి సంటి పిల్లవాడికి కూడా తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో బాధపడి ఏడుస్తూ ఉండటమే కానీ చేయగలిగింది నాకు ఏమీ కనపడలేదు. ఈ గవర్నమెంట్ స్లోగా స్టడీగా చేస్తుందనే నమ్మకం నాకు ఎంతైనా ఉంది. మోర్ ఓవర్ సీఎం గారు వర్ది క్యాండిడేట్, అందులో 100 పాళ్ళు పనిచేయగల సమర్థుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, ఎంటైర్ టీమ్. ఇందులో డౌట్ ఎవరికి లేదు. స్లోగా స్టడీగా ఈ పడవలందరికీ శిక్ష పడటం ఖాయం. వాళ్ళ పేర్లు ఎత్తిన తప్పు, వాళ్ళ ముఖం చూసినా తప్పు, వాళ్ళకి జైలు అనేది వాళ్ళ జైలు ముఖం చేయడం ఉంది చూసారా, అసలు దరిద్రపు నెంబర్ 1 వాళ్ళు భూస్థాపితం అయిపోవాలి వాళ్ళు. కాబట్టి ఏది ఏమైనా సరే హైందవ ధర్మం ప్రకారం పైన ఉన్న బీజేపీ వాళ్ళు కానీ ఈ పార్టీలకు అతీతంగా ఈ కొండలు పవిత్రం చేయవలసిన బాధ్యత ప్రజెంట్ గవర్నమెంట్ మీద ఉంది. మా రమణారెడ్డి గారు మహా తెలివైన వారు, చురుకైన వారు, ధైర్యవంతులు, రాయలసీమలో కింగ్. ఆయనకి ఎదుర్కొచ్చే మనిషే లేడు, వర్ది క్యాండిడేట్. అటువంటి వారి సమక్షంలో నేను మాట్లాడుతున్నా, బాధగా మాట్లాడుతున్నా, కళ్ళ నీళ్లు వస్తున్నాయి. 2 రోజుల నుంచి అన్నం కూడా తినిపిద్దవట్లా. కానీ ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసి శిక్షలు పడాలి. ఆ శిక్షల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు ఈ బోసుబాబు కాదు, లక్షల మంది. అందులో ముసలోళ్ళ, మొత్తవాళ్ళ, చదువుకున్న వాళ్ళ, తెలివి లేని వాళ్ళ అని కాదు, అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి నీకు నమస్కారం, రమణారెడ్డి గారికి 100 నమస్కారాలు. రైట్ బోసుబాబు గారు, అద్భుతంగా చెప్పారండి. ఆ సెంటిమెంట్ ఎలా ఉంది, ఒక్కొక్కరి బాధ ఎలా ఉంది, ఒక్కొక్క ఇంటికి అది ఒక్కొక్క గొంతు మీ గొంతులో వినిపించారు బోసుబాబు గారు. నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అక్కడ ఉన్న పెద్ద నారాయణ గారికి ఆయనకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆయనకి ఎందుకు చెప్తుందో ధన్యవాదాలు అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన పోరాడుతూనే ఉన్నాడు పాపం. ఇప్పుడు ఇది కూడా ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉండు, ఇంత జరుగుతుంది, దీంట్లో నెయ్యి కలిసి వస్తుంది, లడ్డుల అన్ని తగ్గుతున్నాయి అని మొదటి నుంచి చెప్తుండే ఆయన పెద్ద ఆయన పాపం. దాన్ని కూడా విక్రించేట్టుగా మాట్లాడుతుంది సాక్షి టీవీ ఆయన మీద. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వాడు కూడా ఉంటే అంటే అనడం కరెక్ట్ కాదు, ఒక పెద్ద ఉగ్రవాది, హిందుత్వానికి ఒక ఉగ్రవాది. అలాంటి ఉగ్రవాది మళ్ళా పెట్టి సాక్షి టీవీ వాళ్ళు ఏం చెప్తారు, గుళ్ళు నిర్మించిండు అని చెప్తారు మేడం. ఏడ నిర్మించిండు? ఆ సాక్షి టీవీ దగ్గర ఏముంది సాక్ష్యము? ఏ గుడి నిర్మించాడు? వాళ్ళు చెప్పడం మళ్ళా ఇది అబద్ధము, ఆ భూమ కరుణాకర్ రెడ్డి నేను కోర్టులో కేసేస్తా అంటే దొంగలు వాళ్ళు మళ్ళా దొంగలకే మళ్ళా దొంగ కోర్టులో కేసేస్తాము అనేది ఏమన్నట్టు మేడం? అది కరెక్ట్ కాదు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఉండకూడదు, ఇలాంటి ఉగ్రవాది దేశంలో ఉండకూడదు. వైఎస్ఆర్ పార్టీ అనేది ఇలాంటి చేసిన 5 సంవత్సరాలలో ఎంత మందిని చేసినా, ఎన్ని గుళ్ళు కూడగొట్టినా, ఎన్ని రథాలను అంటిపెట్టిన ఉగ్రవాది కూడా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అనకూడదు, కానీ నా ఆవేదన అయింది మేడం. నేను ఒక హిందువును, నేను కూడా పూజ చేస్తా, అందరం హిందువులమే. అంతే కదండి. ఇప్పుడు ఎక్కడున్నా 2 రాష్ట్రాలు విడిపోయినా ఏనాడు కూడా వెంకటేశ్వర స్వామి మీవాడ మావాడ, లేదంటే భద్రాచలం రాముడు మీవాడ మావాడ ఎవరు మాట్లాడుకోలేదు. ఎన్ని రాజకీయాలు ఇక్కడ అక్కడ ఎన్ని పెద్ద యుద్ధాలు జరిగినా ఇక్కడ నుంచి ఆలయాలకు అక్కడ వెళుతూనే ఉన్నారు, అక్కడ వారు ఇక్కడ ఆలయాలకు కూడా వస్తూనే ఉన్నారు. ఈరోజు ఎంత బాధగా ఉంటుంది తెలంగాణ ప్రజలకి.
నేనేమంటాను మేడం, చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు భద్రాద్రికి తీసుకుపోయి, భద్రాద్రిలో పూజలు జరిగినప్పుడు సత్య సావిత్రంగా తీసుకుపోయి ఆమెకు పట్టు వస్త్రాలు ఇట్లా ఆయనకి ఇచ్చారు. అప్పుడు అనుకున్నాడా చంద్రబాబు నాయుడు? అనుకోలేగా. ఒక్కనాడన్నా సరే. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర హిందువులు 140 కోట్ల జనాభాలో హిందువులు ఎవరైనా ఏ మతాలను కానీ లేకపోతే ఏదైనా మతాలకు అతీతంగా కాకుండా ముస్లింస్ కూడా దేవుళ్ళని కొలుస్తారు మేడం, మన దేవుళ్ళను. ఇంత ఉన్మార్గుడు అన్నాడు అంటే ఏ దేవుడు? నేను ఒకటి అంటా మేడం, నేను వీడియోలో చూశాను. భారతి జగన్మోహన్ రెడ్డి గారి భార్య తిరుపతి పోయింది. తిరుపతి పోతే పట్టు పంచాలు కలిస్తే ప్రసాదం పెట్టారు. మీరు చూడండి, మీరు కూడా చూసుకుంటారు, మీరు కూడా డెబిట్ పెట్టారు ఒకసారి. అది మీకు ఐడియా ఉంటుంది. తిడతారు ప్రసాదం పెడితే సైడ్ నుంచి వదిలేసారు, సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చింది. వాటర్ ఏమో సైడ్ నుంచి వెనక్కి వదిలేశారు. సరే, వాళ్ళ నమ్మకం వాళ్ళదండి. ఇప్పుడు ఎవరి మతాన్ని విశ్వసించే వాళ్ళు ఒకవేళ ఆ మతంలో తీసుకోకూడదని ఉందేమో, తీసుకోలేదు. లేదు, అది ఏదున్నా సరే నువ్వు తినకపోతే కాకపోతే నీకు అసలు కాదు. లేకపోతే నువ్వు అసలు హిందువు, నీకు ప్రత్యేక పార్టీ, నీకు దేవుడు ఉన్నాడా? వాళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా మాట్లాడరా, రారా, ఏదానికి రారా? మనం కూడా చర్చలలో పోతున్నాం కదా మేడం. అవును, పోతానేమా? అందరం పోతారు, మసీదులలో పోతారు. అవును. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఉన్నా, ఎప్పుడున్నా మన తెలుగు రాష్ట్రాలకే ద్రోహి. ఎన్ని రోజులున్నా అన్ని జైలు వేసినా జైల్లో కూడా మారుతాడు మేడం. కల్తీ తయారు చేస్తాడు, అన్ని చేస్తాడు. జైలు వేసినా పాపమే. రైట్ సుధాకర్ రెడ్డి గారు, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. చాలా కాల్స్ వస్తున్నాయి, చెప్పాలి అనుకున్న వాళ్ళు బ్రీఫ్గా చెప్పండి. ఎనివే, అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి సత్యబాబు గారు ఉన్నారు. సత్యబాబు గారు నమస్తే మేడం, చెప్పండి. మెయిన్ ఏంటంటే మేడం గారు, ఈ అన్ని మతం ప్రదర్శనల్ని మొత్తం తీసి పడిచేయాలి. అందులో ఇతర మతం అంటే ఉండకూడదు. ఏ సెక్షన్ లో కూడా మొత్తం తీసి పడేయాలండి. ఏ చిన్న చిన్న క్యూన్ కాడి నుంచి కూడా హిందూ మతం సంబంధించిన వాడే ఉండాలండి. వాళ్ళకి వాళ్ళకి ఏముండదండి, వాళ్ళకి ఏముంటుందండి. మెయిన్ ప్రధానం ఇదండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా దృష్టి పెడితే ప్రజలందరికీ కూడా చాలా ఇది ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్. రైట్ సత్యబాబు గారు, వైజాగ్ నుంచి రామకృష్ణ శర్మ గారు ఉన్నారు. రామకృష్ణ శర్మ గారు, హలో, చెప్పండి. ఇప్పుడు మీరు డిబేట్ చేస్తున్నారు కదా మన ఆనంద్ రెడ్డి గారితో, అది నేను మాట మాట్లాడొచ్చండి? చెప్పండి. ఇప్పుడు చిన్న విషయం అండి, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా ముస్లిం, అది నాట్ హిందూ. మన పూరి జగన్నాథానికి వెళ్ళటానికి అని ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండేటప్పుడు, పూరి జగన్నాథానికి వెళ్ళేటప్పుడు అప్పుడు బీజీ పట్నాయక్ గారు చీఫ్ మినిస్టర్ అండి. ఆవిడ హిందూ కాదు కాబట్టి పూరి జగన్నాథానికి రావడానికి వచ్చే పరిస్థితి అరుగులు కాదని ఆ రోజు ఒరిస్సా గవర్నమెంట్ ప్లస్ ఒరిస్సా పీపుల్స్ నిషేధించారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యి ఉంటే మన తిరుపతికి ఎలా చేశారు సార్? ఆ రోజు ఇందిరాగాంధీ కూడా జైల్లో పెట్టారు ఎమర్జెన్సీ టైమ్స్ లో. తర్వాత మరి అప్పుడు ఇందిరాగాంధీ జైలుకి వెళ్ళేటప్పుడు మరి ఇట్లాంటి వాళ్ళు ఎందుకు పోవటానికి కోర్టు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదండి? హలో రామకృష్ణ గారు, మీరు ఆనంద్ గారు మాట్లాడుతున్నారు, వినండి. మీరు చెప్పండి. ఆనంద్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సార్ చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు చెప్పింది మీరు మంచి ఫేవరెట్. మీ వాయిస్ కానీ మీ చేసిన అనాలిసిస్ చాలా ఇంట్రెస్ట్ గా చూస్తానండి. థ్యాంక్ యూ. రెడ్డి గారు ఇది చూడండి, నాక చూడండి. ఇప్పుడు నేను విషయం చెప్తాను సార్. రెడ్డి గారు, మనం ఇందిరాగాంధీ కూడా దట్ ఈజ్ హిందూ కాదండి, ఒక ముస్లిం. హలో,
కరెక్ట్ చెప్పండి సార్, వింటున్నా. ముస్లిం అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ మన తిరుపతి కూడా వచ్చింది ఇందిరాగాంధీ అలో చేశారండి. అప్పుడు నేను సంజయ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎవరో చీఫ్ మినిస్టర్, నాకు ఐడియా లేదు. అప్పుడు పూరి జగన్నాథ్ వెళ్ళేటప్పుడు నవీన్ పట్నాయక్ నాన్నగారు చీఫ్ మినిస్టర్ అండి, బిజీ పట్నాయక్ గారు. అప్పుడు పూరి జగన్నాథానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అక్కడ ఉన్న పీపుల్స్ కానీ చీఫ్ మినిస్టర్, అప్పుడు చీఫ్ మినిస్టర్ కాంగ్రెసే, అక్కడ ఒరిస్సాలో ఉన్న చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ అండి. కానీ ఇందిరాగాంధీ అక్కడ అలో చేయలేదు. ఆవిడ ముస్లిం కాబట్టి నేను ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు, కానీ ఇక్కడ మాకు హిందూ సాంప్రదాయ ప్రకారంగా పూరి జగన్నాథంలోకి మేము అలో చేయము అని అక్కడున్న పీపుల్స్ వాళ్ళందరూ కలిసి ఆ రోజు అక్కడ ధర్నా చేస్తారండి. మరి అదే హిందువులు ఆంధ్రప్రదేశ్ లోను కానీ ఇది కానీ ఇప్పుడు ఎందుకని మన క్రిస్టియన్స్ ని తిరుపతికి ఎలా చేస్తున్నారు? మరి అదే సాంప్రదాయం, అదే ఇంకో విషయం అండి. ఒరిస్సాలో చర్చ్ అనేది ఒకటి లేదండి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన మన ఆంధ్రప్రదేశ్ ఎన్ని చర్చలు ఉన్నాయండి? నేను ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతుంటానండి. చాలా మటుకు గుజరాత్ లో కానీ బీహార్ లో కానీ అడైతే క్రిస్టియన్ అని చంపేస్తారు. ఉదాహరణ ఒరిస్సాలో ఒక ఆయన చంపేస్తారు, మీకు ఉందో లేదో నాకు తెలియదు, అంటే అది సరైన విధానం కాదండి. ఈ రోజు మనం సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు కలిసి ఉంటే మన భారతదేశంలో ఏ మతాన్ని ఎవరు విద్వేషించాల్సిన అవసరం లేదు, గౌరవించుకుంటే చాలు. ఒకరి మతాన్ని ఒకరు విద్వేషించాల్సిన అవసరం లేదండి, గౌరవించుకుంటే చాలు. మీరు అన్నట్టుగా నిజంగానే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టడానికో, ఒక మతాన్ని పెంచడానికో, ఒక కుట్ర మార్గం ద్వారా విదేశాలతో కుమ్మక్కలయ్యి అక్కడ నిధులు ఇక్కడికి తెచ్చుకొని భారతదేశంలో ఉన్న ఈ మతం మీద దాడి జరిగితే మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఆ విషయంలో మాత్రం బరాబర్ మాట్లాడతాం. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా 2004 నుంచి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ పెరిగింది, చర్చిలు పెరిగినాయి. కావాలని ఈ మతంలో నుంచి ఆ మతంలోకి మారుస్తున్నారు. ఈ దేవుళ్ళు పనిచేయరు, ఆ దేవుడు మారుస్తున్నారు అంటున్నారు. ఏ దేవుడినైనా ఎవరైనా నమ్మొచ్చు. పుట్టుకతో ఒక మతంలో పుట్టిన వాళ్ళు ఆ మత విశ్వాసాన్ని వెళ్ళొచ్చు, లేదా ఆ మతంలో పుట్టిన వాళ్ళు ఇంకో మతానికి సంబంధించిన ప్రసాదమో లేదంటే వాళ్ళని గౌరవించడం ఎందుకండి? ఇవాళ రేపు ఎంతమంది మన ఫ్రెండ్స్ ఆనం గారు, ఎంతమంది క్రిస్టియన్లు లేరు, ఎంతమంది ముస్లిమ్స్ లేరు, ఇతర మతాల వాళ్ళు, ఇతర ప్రాంతాల వాళ్ళు, ఇతర కులాల వాళ్ళు ఎంతమంది లేరు. కానీ ఇలా పర్టికులర్గా ఇలా దాడి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఆయన చర్చిలకి వెళతారు, ముస్లింల దగ్గరికి వెళతారు, మసీదుల దగ్గరికి వెళతారు, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు అక్కడ. కానీ ఇక్కడ ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ రిలీజన్ అండి. ఇప్పుడు మనం తిరుమలలో ప్రక్షాళన చేస్తే మిగతా రిలీజన్స్ వాళ్ళకి అసలు సంబంధమే లేదు. ప్లస్ బేసిక్ గా ఏంటంటే ఈవెన్ ఇప్పుడు వీళ్ళ మన అన్నగారు మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి కామన్ సెన్స్ ఉండాలి. ఆయన క్రిస్టియన్ అని ఆయనకు తెలుసు. ఎస్, ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయనే మనం తక్కువ చూడటం లేదు అని చెప్పి ఆయన మనం ద్వేషించటం లేదు. యాజ్ ఎ క్రిస్టియన్ ఆయన చాయిస్ అది. మీరు లక్ష్మి గారు, ఆనంద్ గారు, నేను కానీ నువ్వు క్రిస్టియన్ గా ఉండకూడదని చెప్పే రైట్ మనకు లేదు. ఎవడు భారతదేశంలో ఏ రిలీజన్ తో మీరు వెళతారనేది వాళ్ళ ఆ పర్సనల్ చాయిస్. అది నేనేమంటానంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నేను జీసస్ అనే మాత్రమే నమ్ముతాను, నా విశ్వాసం నాది, మరో మతాలని అంటే మరో దేవుళ్ళని నా మతంలో కొలవకూడదని ఉంది కాబట్టి నేను దయచేసి రాను, కానీ మీ కార్యక్రమాలు మీరు పద్ధతిగా నిర్వహించుకోండి అని చెబితే ఎంత గౌరవంగా ఉండేది. గౌరవంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శ్రీమతి గారు పక్కా క్రిస్టియన్, వాళ్ళ మదర్ క్రిస్టియన్, వాళ్ళ సిస్టర్ క్రిస్టియన్, వాళ్ళ బావ క్రిస్టియన్. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన క్రిస్టియన్ బెరియల్ చేసి సిలువు పెట్టారు, అన్ని పెట్టలేదు కదా, ఒక సిలువు పెట్టారు. మనం రెస్పెక్ట్ చేయాల. అంటే వాళ్ళ ఆచారం అది ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ. అర్థమే కాదు, ఎట్లా అవుతుంది? ఆయన ఇద్దరు కూతురు స్వరూపానంద గారు తీసుకువెళ్ళి ఆయన్ని మతంలోకి మార్చినట్టున్నారేమో మరి. మరి పెళ్ళాం కూడా అదే మతం కావాలి కదా. అంటే పెళ్ళాం ఒక మతము, కూతుర్లు ఒక మతము, తండ్రి ఒక మతము, కొడుకు ఒక మతము, అక్క ఒక మతము, మదర్ ఒక మతము. ఏందండి, ఎవరిని మోసం చేస్తున్నారు? నేనేమంటానంటే మీరు క్రిస్టియన్ అని చెప్పి నేను తక్కువ చేయటంలా. నేను అనేది ఒకటే, మీ నమ్మకం మీది, మేము రెస్పెక్ట్ చేస్తాం.
కానీ అదే విధంగా మా నమ్మకాన్ని కూడా మీరు రెస్పెక్ట్ చేయండి చేయాలి. అంతేకాదు ఇక్కడ ఆనంద్ గారు మీకు అర్థమవుతుంది, నేను డే 1 నుంచి ఇప్పుడు కాదు 2019 నుంచి నేను ఎవరు ఏమనుకున్నా, ఎందుకంటే మన తల్లి మనం పుట్టిన మనం ఏదైతే ఉందో మనం దాన్ని కాపాడుకుంటూనే ఉంటాం. ఈ విషయంలో ఆనంద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సరే మతం అంటే ఎన్నికలకి ముందు ఆ స్వరూపానంద గారు ఒక చోట నీళ్ళల్లో ఆయన ముంచి లేపి ఏదో చేశారు. యాక్చువల్ బాప్టిజంలో అలా చేస్తున్నారు. కరెక్ట్ గా ఎలక్షన్ ఓటింగ్ కోసం కరెక్ట్ గా బాప్టిజం అప్పుడు అలా చేస్తుంటారు. కానీ ఇందులో కూడా అలా మార్చొచ్చా అని ఎవరికి తెలియదు మనకి. సరే ఇదిలా ఉంటే ఇలా మార్చడం వల్ల మారిస్తే కుటుంబం వద్ద ఒక్కడే పోతాడా? ఇప్పుడు ఆయన మతం మార్చుకోవాలనుకున్నాడు అంటే సపరేటా అంతా, వైఫ్ కి హస్బెండ్ కి సంబంధాలు లేవా? అంటే పోనీ అక్కడ కూడా పోనీ ఎవరి నమ్మకం వాళ్ళదే అనుకుందాం, నేనేమంటున్నా, హిందూ మతంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని హిందువులు నమ్మి, కాదు ఆయన మావాడే అని క్రిస్టియన్లు నమ్మి రెండు మతాలని మోసం చేసినట్టు అవదా? అప్పుడు మోసం చేసి అందరి దగ్గర ఓట్లు వేయించుకున్నాడు, అది జరిగింది. ఇప్పుడు ఆయన అంటే ఇక్కడ పాలిటిక్స్ నే ఒక రిలీజన్ నే ఒక పాలిటిక్స్ గా చేయడం అనేది కరెక్ట్ గా. రిలీజన్, చాయిస్, బిలీఫ్, ఈ 3 డిఫరెంట్ థింగ్స్. చాయిస్ నీది, బిలీఫ్ నీది, రిలీజన్ నీ ఇష్టం. నీకు ఏది నచ్చితే అది పో, నీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటుంది పో. నీకు ఏ రిలీజన్ లో నువ్వు ఉంటే నీకు బాగా నేను దేవుడికి దగ్గర అవుతాను అనుకుంటే ఆ రిలీజన్ పో. ఎవ్వరు కాదంటారు కదా, దానికి తప్పేంటి అంటా నేను. 0 తప్పు. కానీ మీ అవసరానికి వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం, మీ అవసరానికి పోవడం, మీకు నమ్మకపోయినా పోవడం, జనాలు నమ్మించేదానికి పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ రాంగ్. నువ్వు చెప్పు ఓపెన్ గా, ఐఎమ్ క్రిస్టియన్. మీరు అన్నట్టు మీరే అన్నారు జస్ట్ ఒక 2 minutes బ్యాక్. నేను నిజంగా ఆ మాట, నేను క్రిస్టియన్ అయ్యా, నేను రాకూడదు గుడికి, నేను రాను, కానీ నేను ఎవరైనా పంపిస్తాను. ఇదిగో ఎండోన్మెంట్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన హిందూ కదా, ఆయన పంపిస్తాను. మీకేం అవసరం ఉన్నా నాకు చెప్పండి, నేను గుడి కోసం ఎన్ని విధాలుగా నేను తోడుంటానని ఒక మాట చెప్పుకుంటే ఎంత గౌరవంగా ఉండేది, ఎంత హుండాతనంగా ఉండేది. అది పోయి అక్కడ ఏటీఎం సెంటర్ చేసేస్తారు ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. ఎప్పుడు కావాలంటే పోవడం, కార్డు స్వైప్ చేసుకోవడం, డబ్బులు తీసుకొని ఇంటికి పోవడం. ఏందండి గౌరవం? ఎవరు డబ్బులు అయ్యి? గవర్నమెంట్ డబ్బులా? భక్తులు ఇచ్చే కానుకలతో వచ్చిన డబ్బులు అవి కూడా దోసేసుకుంటారా? అసలు ఏమైనా న్యాయం ఉందా? ఇంకా మీ జోబిల్లో నుంచి ఒకప్పుడు అక్కడ టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు వాళ్ళ కారు డీజిల్ కూడా వాళ్లే పోసుకునే వాళ్ళంట, భయం, స్వామి డబ్బులు తాకాలంటే, స్వామివారి డబ్బులు అంత భయంతో వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇదేంది మేడం, అది బిజినెస్ సెంటర్ భయం లేదు, కనీసం భగవంతుడు చూస్తున్నాడన్న భయం లేదు. ఇంకొకటి, ఇప్పుడు బోర్డు మెంబర్స్ అంతా ఇండస్ట్రియలిస్టులు, ఆడకి రావడం, ఆడ దర్శనాలు ఇప్పించడము, వాళ్ళ పనులు చేయించుకోవడము, కాంట్రాక్టులు ఢిల్లీ వాళ్ళని పిలిపించడం. బేసిక్ గా తిరుమల ఒక బిజినెస్ సెంటర్ అయిపోయింది. అది చాలా తప్పది. రైట్. ఆనంద్ గారు, ఇప్పటి వరకు దాదాపుగా మీ దృష్టిలో ఇప్పటి వరకు దాదాపు 30 కాల్స్ వచ్చినాయండి. మీరు అన్ని నోట్ చేసుకున్నారు, ఎంత ఆవేదనగా ఉన్నారు చూస్తున్నారు. దయచేసి ఐ మీన్ కామన్ పాయింట్స్ అని మీరు లైట్ తీసుకోవద్దు. అందరూ ఎంత సీరియస్ ఉన్నారో ఆ పెయిన్ తీసుకోండి, పెయిన్ తీసుకోండి. ఎవరెవరు ఏమేమి సలహాలు ఇచ్చారో పర్టికులర్ గా ఇచ్చిన సలహాలు కూడా నోట్ చేసుకోండి దయచేసి. వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండి, మీరు గవర్నమెంట్ ముందు పెడతారని. ఎందుకంటే ప్రతిరోజు మీరు మీటింగ్స్ ఉంటాయి, మాట్లాడుతుంటారు మీ అధిష్టానాలతో. కాబట్టి ఈ విషయాల్ని మాత్రం దయచేసి, ఎందుకంటే ఇక్కడ మీరు భక్తులు అంటే కొంతమంది పార్టీలకు అతీతంగా ఏ ఉద్యోగాల్లో ఉన్నా కొన్ని విషయాల్లో కొంతమంది అది ఏ మతంలో ఉన్న వాళ్ళైనా భక్తులుగా ముడిపడి ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మీరు ఒకళ్ళు. కాబట్టి ఈ సమయానికి మిమ్మల్ని మీరు ఉండాలి అని అనుకున్నాం. ఇదంతా మీరు అదే పెయిన్తో అదే జాగ్రత్తగా తీసుకువెళ్తారు, దీన్ని క్యారీ చేస్తారని మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి. అలాగే హరిప్రసాద్ గారు యూకే నుంచి, డాక్టర్ హరిప్రసాద్ గారు లైన్లోకి వచ్చారు. ముఖ్యంగా చిత్తూరు
చిత్తూరు వాసిగా, చిత్తూరు వాసులు అనేక మంది మేము ఈ మధ్యకాలంలో వరుసగా చాలామంది విదేశాల్లో సెటిల్ అయిన ఎంతమందిని మనం మాట్లాడుతున్నాం. విదేశాల్లో అద్భుతమైన ఇది చేస్తూ అక్కడే ఎస్వి యూనివర్సిటీలో స్వామివారి పాదాల చెంత చదువుకున్న వాళ్ళు ఈరోజు అద్భుతాలు సృష్టిస్తున్నారు విదేశాల్లో. సగర్వంగా మేము చిత్తూరు వాళ్ళం, మేము తిరుపతి వాళ్ళం అని ఇంకా చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి చోట హరిప్రసాద్ గారు కూడా ఒకరు వారిలో. ఆయన లైవ్లో ఉన్నారు, మనతో ఈ విషయం మీద మాట్లాడడానికి ఆయన వస్తానన్నారు. ఆయన వెంటనే జూమ్లో తీసుకున్న ఒక 10 నిమిషాలు. హరిప్రసాద్ గారు నిజంగా ఏమంటారు, స్వామివారి విషయంలో జరిగిన ఈ అపశృత లేదంటే అపచారమా, కావాలనే చేసిన కుట్ర, దీన్ని ఎలా చూడాలి భక్తులుగా, మీరేం చెబుతారు? లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు ఇది కరెక్ట్ గా పెరటాసి నెల అంటారండి. మన తమిళ్ బార్డర్ లో ఉన్న వాళ్ళకి మేమంతా ఫాలో అవుతాము. నేను తిరుమల పెరటాసి నెల అంటారండి. సో ఇది ఒక నెల, ఈ మాసము స్వామివారికి చాలా ఇంపార్టెంట్. సో అది ఇప్పుడే బయటపడిందండి. సో చాలా బాధగా ఉందండి. అసలు నేను స్వామి పాదాల చెంత పుట్టాను. సో నేను ఎప్పుడు కూడా నేను మామూలుగా లేచిన వెంటనే కూడా స్వామి మా ఫోటోని మొట్టమొదటి చూస్తానండి. కిందకి దిగి వచ్చి నేను ఫస్ట్ నేను పెట్టుకున్న దేవుడు దీంట్లో ఫస్ట్ స్వామి ముఖం చూసిన తర్వాతే నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను. మీరు డాక్టర్లు ఆపరేషన్ మీరు థియేటర్లోకి వెళ్ళినా ఏం చేసినా అది ఉంటుందా, భావం ఉంటుంది? ఎప్పుడు ఉంటుందండి. నేను మీకు నాకు చాలా వరకు నేను మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను. నాకు ఎప్పుడు టైం ఉన్నా నేను స్వామి పైన ఏదో కూడా నాకు తోచిన కవితలు రాస్తూనే ఉంటానండి. స్వామివారి మీద. సో అలా స్వామివారి పైన రాస్తుంటాను, అమ్మవారి పైన రాస్తుంటాను. అంటే ఇద్దరి పైన వాళ్ళు రాస్తున్నది అన్ని కూడా నాకు ఎప్పుడు అదే బాగుంటుంది. నేను నా కారులో దాదాపు ఈ లాస్ట్ 10 years నుంచి నేను వేరే సాంగ్స్ ఏం విన్నానండి. ఓన్లీ అన్నమయ్య సాంగ్స్ మాత్రమే వింటుంటాను. అది అసలు నాన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను కార్ స్టార్ట్ చేసిన వెంటనే అవి అన్నమయ్య సాంగ్స్ వెళ్తుంటాయి. అలాంటి అసలు స్వామిని చూడకుండా నేను ఎప్పుడు వెళ్ళినా స్వామిని చూడకుండా ఎట్లయినా వెళ్తాను. వెళ్ళేసి నేను చూసి వస్తాను. అట్లాంటిది అసలు నేను ఈ రోజు నుంచి ఒకటే అనుకున్నానండి, జగన్ అనేవాడిని జగన్ వాడు గాడు ఆడిని ఎదవ దున్నపోతూ ఈ పేర్లతో పిలుస్తానండి వాడిని మాత్రం. లేదండి మీలాంటి డాక్టర్లు చదువుకున్న వాళ్ళు అలా దూషణలకు అవునండి. నా స్వామి అవును. ఇన్నాళ్ళు మనం ఎన్నోసార్లు డిబేట్ చేశాము. ఒక్క రోజు కూడా నేను ఎవరిని కూడా ఆ విధంగా మాట్లాడనండి. మీ ఆవేదన అర్థమవుతుంది, మీ బాధ అర్థమవుతుంది, కానీ అది కరెక్ట్ కాదు. ప్లీజ్. అవునండి. కానండి ఏమంటే తెలియాలండి. అంటే ఏం చేస్తే ఇతను మారుతాడండి? ఎప్పుడు చూసినా దుర్మార్గం, దౌర్జన్యం, ఇదే పనిలా అతనికి డబ్బులు కావాలి స్వామి దగ్గర. ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడండి? అసలు ఆ ధర్మారెడ్డి ఎందుకు ఉండాలండి అక్కడ? ఏం చేస్తాడన్న ధర్మారెడ్డి అక్కడ ఉంచుతున్నారు? నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ళు ఉంచారు, ఏ ఆదాయం లేకపోతే మీరు ఉంచారు? ఇదే పనిలేనా? ఇదే చెప్తున్నానండి మా లక్ష్మి గారు. నేను మా ఫ్యామిలీతో మేము 2 years ముందు బిఫోర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము విఐపి దర్శనంలో వెళ్ళామండి. వెళితే నన్ను తోసిన దెబ్బకి నేను స్వామి ముందు కాళ్ళు ఇరిగిపోయి అంత గట్టిగా తోశారు. అరుపులు, గొడవలు, అసలు ఏంటి? అసలు కావాలనే చేస్తున్నారా? ఇది ఇక్కడ హిందూ మతాన్ని విద్వేషాలను రెగలగొట్టి అసలు ఎవరు వెళ్ళకూడదు. అసలు విఐపి దర్శనంలో వెళ్తుంటేనే అసలు తోస్తే మా మిస్సెస్ అయితే అసలు భయపడింది, అసలు కాళ్ళు ఇరిగిపోతుందేమో అని. మేము ఆ రోజు రంగనాయక మఠం ద్వారా ఫ్యామిలీతో సహా మేము ధర్నా చేశామండి. ట్రైడ్ మాక్సిమం అసలు ఎవరికి అతను ధర్మారెడ్డి పర్సనల్ నెంబర్ కూడా నేను వెంటనే కాల్ చేశాను, మెసేజెస్ పెట్టాను. హి వాజ్ నాట్ రెస్పాండింగ్. నేను సుబ్బారెడ్డి కూడా ఉన్నాడేమో, సుబ్బారెడ్డి దగ్గర కూడా వెళ్ళడానికి ప్రయత్నించాను. రంగాయకుడు ధర్నా చేస్తుంటే అప్పుడు అక్కడున్న ఒక అతను చూసి, సార్ మీరు ఎంతసేపు పని చేస్తారు, మీరు అమ్మవారిని మొక్కుకొని వెళ్ళండి, ఆయనకి తగిన శాస్తి జరుగుతుంది అన్నాడు. 1 month గా ఆడి కొడుకు తెచ్చాడండి. ఎందుకు ఇంత సీరియస్ గా చెప్తున్నానంటే మా మనోభావం దెబ్బతినిందండి. ఆడు ఏం చేస్తే వాళ్ళని ఏం చేస్తే ఈ వైసీపీ పార్టీని రాజకీయాల నుంచి దూరం చేయాలండి. అసలు ఈ జగన్ గాని, ఈ జగన్ అనే ఇప్పుడు మతం అనేది వాళ్ళ వ్యక్తిగత నమ్మకం ఉండేది. దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లోనూ మేము అన్ని మతాలని గౌరవిస్తాం. క్రిస్టియానిటీని గౌరవిస్తాం, ఏ మతమైనా సరే వేరే మతాలను కూడా మేము గౌరవిస్తాం. అంతేకాని వేరే మతాన్ని ఇచ్చేసుకోవాలి. వాళ్ళ మత విశ్వాసాలని కానీ
వాళ్ళ వీటిని కానీ మేము ఎప్పుడు కూడా దూరం చేయం. అట్లా అని చెప్పి మా మతాన్ని దూరం ఈ విధంగా చేస్తుంటే మేము ఎందుకు ఊరుకుంటామండి? ఎలా ఊరుకొని ఉంటాం? మేము ఎంత ఆవేదనగా ఉన్నాం మాకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళ పైన ఏ యాక్షన్ తీసుకోవాలి? అసలు రాళ్లతో కొట్టి చంపేయాలండి వీళ్ళని. అసలు ఇప్పుడు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందంటే ప్రక్షాళన జరగాలి. తిరుమల మొత్తం ప్రక్షాళన జరగాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి హిందూ ఇంట్లో కూడా అన్ని క్లీన్ చేసుకొని మన పండుగ ముందు ఎలా క్లీన్ చేసుకుంటాం క్లీన్ చేసి స్వామికి ప్రక్షాళన చేసి అన్ని కూడా అన్ని చేసుకోవాలి, చేసుకుంటున్నాం కూడా. అదే విధంగానే మేము స్వామిని మన్నింపు కోరుకుంటున్నాము. దీనివల్లే అండి ఎందుకు ఇట్లా వస్తున్నాయి అంటే ఎవడి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయండి. స్వామికి అపచారం జరిగినప్పుడు చెడ్డ జరుగుతుంది తప్ప మంచి ఎలా జరుగుతుంది? సో నాకు తెలిసి నేనైతే మాత్రం ఈ పార్టీ వాళ్ళ కానీ ఈ పార్టీని అసలు రాజకీయాల నుంచి ఏం చేయాలండి. ఇప్పుడు నేను ఒకటి బీజేపీ కూడా డిమాండ్ పెడుతున్నానండి. ఇప్పుడు అతని పైన ఎన్నో కేసులు ఉన్నాయి. ఎందుకు అతనికి ఎన్నో కేసుల్లో ఎందుకు వదిలేసి కూర్చోబెట్టినారు? మీరు బీజేపీ వాళ్ళకి ఈ రోజు నేను ప్రైమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నేను ఒకటి విన్నవించుకుంటున్నాను. ఉన్న కేసులు ఎందుకు చేయట్లేదు? మీరు తమిళనాడులో నళిని కేసులో చేసినట్టు ఇతన్ని 24 గంటల లోపల ఎందుకు చేయరు? ముందు అతన్ని బెయిల్ రద్దు చేయండి. వివిధ మత విశ్వాసాలపైన ఈ విధంగా ఆడుకుంటున్నాడు. ఈరోజు కోట్లాది మంది హిందువులని పర్పస్ఫుల్ గా చేశాడండి. ఇదేది యాక్సిడెంటల్ గా చేసింది కాదు, పర్పస్ఫుల్ గా చేశాడు. ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. డబ్బుల కోసం దేవుడి పైన పడడం ఏంటి? 5 లక్షల కోట్లు సంపాదించావు నువ్వు. 5 లక్షల కోట్లు సంపాదించావు నువ్వు. ఇంకా ఎంత సంపాదించాలి? ఈ విధంగా మా మత విశ్వాసాలను దెబ్బతీసావు నువ్వు. నిన్ను ఏం చేయాలి చెప్పండి? ఎన్ఆర్ఐలుగా మీరు హరిప్రసాద్ గారు, మీరు చాలా మంది ఎన్ఆర్ఐలంతా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. మీరు అనేక మంది సమస్యలు వచ్చినా దేనైనా మీరు వాళ్ళ తరపున ఒక వాయిస్ వినిపిస్తుంటారు. ఇప్పుడు ఏమంటున్నారు ఈ 2 రోజుల నుంచి వివిధ దేశాల్లో ఉన్న ముఖ్యంగా అండి అసలు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి తిరుమల దర్శనం అనేది వాళ్ళ టూర్లో ఒక భాగం. ఒక 4 రోజులు ఉండే 2 రోజులు నేను తిరుపతి అనేది ఒకటి పెట్టుకుంటారు. ప్రతి గ్రూపుల్లోనండి ప్రతి గ్రూపుల్లో నేను తిరుమల నుంచి ఈ రోజు తిరుపతి నుంచి వచ్చాను. ఇప్పుడు కూడా నేను గుడ్ మార్నింగ్ గోవింద అని పెడితే గోవింద ఏంటన్నా ఆల్రెడీ ఆ తిరుమల నాశనం చేసేసాడు, మనోభావాలు దెబ్బతిన్నాయి. మా చిత్తూరు జిల్లా ఎన్ఆర్ఐ గ్రూప్ లో కూడా ఒకటే పెట్టారండి, అయ్యో ఏంది ఇట్లా అయిపోయింది తిరుపతి అనేసి. దీనికి ఏ సమాధానం చెప్తారండి వీళ్ళు? ఈ కరుణాకర్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు, ఈ సుబ్బారెడ్డి ఏం సమాధానం చెప్తాడు, ఈ ధర్మారెడ్డి గారిని ఏ రాయలతో కొట్టాలి? వీళ్ళకి తెలియకుండా జరిగిందండి ఇవన్నీ. అంతా తెలిసే జరిగింది. డబ్బుల కోసం వీళ్ళు ఎంత కక్కుర్తేన పడతారు. ఆ శ్రీవాణి ట్రస్ట్ పెట్టేదండి, దానిలో 10,000 రూపాయలు ఏంటండి ఇది చేయడము? దీంట్లో ఎంత తినేశారు వీళ్ళంతా? ముందు అసలు నేను ఒకటే చెప్తున్నానండి, మా బాస్ చెప్తున్నాను, మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాను, డిప్యూటీ సీఎం గారికి, ముందు వీళ్ళని తీసుకుపోయి లోపల దవ్వండి. వీళ్ళు అసలు ఉండకూడదండి, వీళ్ళు బయట తిరగకూడదు. వీళ్ళు మనుషులు కాదు, ఇక్కడ టెర్రరిస్టులు అండి. వీళ్ళు టెర్రరిజం చేశారు, ఇప్పుడు మత టెర్రరిజం చేశారు వీళ్ళు. ఎందుకంటే ఇది సామాన్యంగా ఇక్కడతో వదలకూడదండి వీళ్ళని. వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయనివ్వకూడదు. వీళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని దాదాపు ఇది కనీసం ఉరి శిక్ష కంటే ఎక్కువ శిక్ష వేయాలి. దీనికి మొట్టమొదటి రెస్పాన్సిబుల్ అయిన జగన్మోహన్ రెడ్డి. అసలు చూశారు కదండి మీరు లైవ్ లో చూశారు, జగన్మోహన్ రెడ్డి వైఫ్ ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో పారేస్తుంది, టిష్యూ మొక్కుంది. రైట్. అంటే ఒకటి ప్రక్షాళన జరగాలి, ప్రక్షాళనతో పాటుగా రేపు ఒకవేళ బోర్డు తీసుకున్నా లేదంటే ఎలాంటి శిక్షలు ఉండాలి? ఇప్పుడు కేంద్రం కూడా సీరియస్గా ఉంది. సీరియస్తో పాటు అంటే ఒకటి అక్కడ శుద్ధి కార్యక్రమాల ద్వారా జరగాల్సిన ప్రక్షాళనతో పాటుగా ఇక ఈ మైండ్లు మనసులు లేదంటే అవినీతితో కూరుకుపోయిన వాళ్ళ ప్రక్షాళన ఎలా జరగాలంటారు? జరిపే ధైర్యం ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేయగలుగుతుందా? అనేక అంశాల్లో మెత్తక ధోరణిలో ఉన్నారు, ఈ విషయంలో మెత్తకుంటారా? చేయాలండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మా పెద్ద ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళంతా కూడా మాలాగే తిరుమల భక్తులం అండి. మా తాత ఇప్పుడు మీరు ఈ రోజు కూడా వెళ్ళండి, షోలింగర్ నుంచి తిరుపతి వరకు ఈ రోజు కూడా ఉంటాయండి, రాళ్లతో కట్టింది. మా ముత్తాతలు కట్టించారండి, నడిచిపోయి వచ్చేందుకు. అక్కడ వాళ్ళు విడి తీసుకునేదానికి విడి సత్రాలు ఆ రోజులను కట్టించారు. మా అమ్మ వాళ్ళ తాతగారు కట్టించారండి అది. అలాగే భూదానాలు కూడా చేసి ఉంటారు అక్కడ ఉన్న చాలా మంది. 40 ఎకరాల ల్యాండ్ ఇచ్చారండి ఆ రోజుల్లోనే.
మీ చాలా మా అమ్మ వాళ్ళ తాతగారు ఇచ్చిన 40 acres ల్యాండ్ ఇచ్చారండి ఆ రోజు. అంటే వచ్చేపోయే వాళ్ళకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి అన్నదాన సేవ చేయడానికనే అప్పట్లోనే ఇచ్చారండి అది. ఆ షోలింగర్ లో కూడా ఇవన్నీ ఉన్నాయి. మేము ఇంత నమ్మకంగా ఉన్నాము. ఆ రోజుల్లో కూడా మేము చేసిన వాటికి అప్పుడు కార్వేట్ నగర్ రాజు కూడా ఆ హుండీలో 1% మాకు మా ఫ్యామిలీకి ఏదో ఇస్తామంటే అతను ఇవ్వలేక డబ్బులు ఇస్తామంటే మా ముత్తాత గారు అన్నారట, దేవుడి డబ్బులు మేము ఎందుకు తింటాము, మేము దేవుడి డబ్బులు మేము ఎందుకు తింటామని చెప్పేసి అలా వద్దని చెప్పి వదిలేసుకున్నారంట వాళ్ళు. మేము అప్పుడు అనుకుంటుంటాం అలా రాసిద్దా ఏదో ఒక తీసుకొని కనీసం మాకు దర్శనాలన్నా ఎప్పుడైనా మా ఫ్యామిలీకి అయిపోతామనేసి. ఇట్లా వీళ్ళు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదండి. వీళ్ళకందరికి కూడా లైఫ్ టైం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికి కూడా లైఫ్ టైం ప్రెజెంట్మెంట్ ఇవ్వాలండి. అంతేకాదు వీళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా తిరుమలకి పైకి ఎక్కనివ్వడం కానీ వీళ్ళని ఎవరిని కూడా తిరుమలకి పైన ఎక్కనివ్వకూడదు. తిరుమలకి అసలు వీళ్ళందరినీ కూడా అవాయిడ్ చేయాలండి. రైట్ హరిప్రసాద్ గారు. అలాగే మరొకసారి మళ్ళీ ఎన్ఆర్ఐలు అంతా ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? కేంద్రం అడుగుతున్నట్టుగా నివేదికల ఆధారంగా బయటపడిన ఈ వ్యక్తులను ఎలాంటి శిక్ష విధించాలి ఏంటి అనేది మరొకసారి మాట్లాడదామండి. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు.